సాధ్యమయ్యేది కాదు. ఈరోజు ముందే చెప్పాము అధ్యక్ష, ఈరోజు మిగతా వారికి మేము కల్పిస్తామనే 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని జాబ్స్ క్యాలెండర్ను ప్రకటన చేసుకొని ఆ విధమైన ఆలోచన చేసుకొని ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించిన యువత విషయంలో ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని రాబోయే 20-30 సంవత్సరాల వరకు రాష్ట్ర యువత నిరాశ నిస్పృహలతో ఉండకుండా ఒక ఆలోచన చేస్తా ఉన్న సందర్భంలో ఇంకో ప్రక్కన ప్రైవేట్ రంగంలో కూడా ఉపాధి కల్పన చేయాలి. ఆ బాధ్యతలో భాగంగానే ఏం చేయాలని మేము కానీ మా ముఖ్యమంత్రి గారు, మా సహచర మంత్రివర్గ పెద్దలు అనేక సందర్భాల్లో చర్చించినప్పుడు ఈరోజు మనకు సంబంధించిన మేము అకాడమిషియన్స్తో మాట్లాడాం, విద్యార్థులతో మాట్లాడాం, పరిశ్రమలు పారిశ్రామికవేత్తలకు సంబంధించిన పెద్దలతో మాట్లాడాం. చాలామంది పెద్దలు అటువైపు ఉన్నవారు మరి వారందరికీ కూడా తెలుసు, ఎక్కడో అక్కడ గ్యాప్ ఏర్పడటం జరిగింది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ లాంగ్ ఇయర్స్. సో దాన్ని సవరణ చేయాల్సిన బాధ్యత మా పైన కూడా ఉంది. ఆ క్రమంలో ఒకవైపు చూస్తే ఈరోజు మన యూనివర్సిటీస్, మన విద్యాలయాలు, మన కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు సంబంధించిన ఒక ప్రక్కన అనుభవం గల అధ్యాపకులు ఉన్నా, ప్రొఫెసర్స్ ఉన్నా, ఈరోజు కరికులం ఒకవైపు అకాడమిక్ పరంగా పూర్తి స్థాయిలో రాష్ట్రానికి సంబంధించిన విద్యను ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో వారు చేస్తూ ఉన్న ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పరిశ్రమలకు సంబంధించి పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యం ఇటువైపు పరిశ్రమలకు అందకపోవటంలో ఇటు గ్రాడ్యుయేట్ అయ్యేవారు అవుతా ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యేవాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్ అవుతా ఉన్నారు, సర్టిఫికెట్లు పొందుతూ ఉన్నారు. అటు పరిశ్రమలకు సంబంధించి పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. ఆ పరిశ్రమలకు సంబంధించిన నైపుణ్యాన్ని మార్కెట్లో కానీ ఈరోజు ఎవరైనా ఉపాధి గురించి చదువుకున్న యువతీ యువకులు పరిశ్రమలకు సంబంధించిన యాజమాన్యం దగ్గర పోయినప్పుడు ఆ నైపుణ్యానికి సంబంధించిన ఈరోజు మనం విద్యాలయాలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు సంబంధించి పాస్ అయిన మన గ్రాడ్యుయేట్స్కు ఆ నైపుణ్యం ఉండకపోవటం ఒక గ్యాప్గా గుర్తించి ఆ స్కిల్ గ్యాప్ని మనం బ్రిడ్జ్ చేయాలి. ఆ స్కిల్ గ్యాప్ని బ్రిడ్జ్ చేయాలంటే ఏ విధమైన ఆలోచన చేయాలని అనేక సందర్భాల్లో, ఒకసారి కాదు అధ్యక్ష, గత 6 నెలల నుంచి ఒక 20 మార్లు పారిశ్రామికవేత్తలతో, ఈరోజు వైస్ ఛాన్సలర్స్తో, అదేవిధంగా విద్యార్థులతో, కళాశాలలకు సంబంధించిన ప్రిన్సిపల్స్తో అనేక సందర్భాలతో వారి అభిప్రాయాలను తీసుకొని ఈరోజు ఆ స్కిల్ గ్యాప్ పూర్తి స్థాయిలో ఈరోజు తీసుకెళ్ళడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాని క్రమంలోనే ఐ టెల్ ఫైనర్ పాయింట్స్ ఆఫ్ ఇట్. మీతో అర్థమై మా సభ్యులకు కూడా అర్థం చేయాలా. మీరంతా అనుభవజ్ఞులు, మీకు అయినప్పుడు సార్ నేనేం కోరుతా ఉన్నాను, ఈరోజు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాదులో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తెలంగాణను ప్రతిపాదిస్తూ ఉన్నాం. నైపుణ్యాలు మరియు ఉపాధి అంతరాలను పరిష్కరించడానికి ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయడానికి ఆలోచన చేస్తూ ఉన్నాం. విశ్వవిద్యాలయం రాష్ట్ర యువతకు ఉపాధి కల్పిస్తుంది, రాష్ట్ర వృద్ధిని, ఆర్థిక వృద్ధిని పెంచుతుంది మరియు తెలంగాణలో మరిన్ని పరిశ్రమలు మరియు పెట్టుబడులను ఆకర్షిస్తుంది. ఇది విన్ విన్ సిచ్యువేషన్ విద్యార్థులకి, పరిశ్రమలకు. యూనివర్సిటీ అన్ని సామాజిక మరియు ఆర్థిక నేపథ్యాల నుండి విద్యార్థులు మరియు పనిచేసే నైపుణ్యాన్ని అందించడానికి ఈ యూనివర్సిటీని, విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం అధ్యక్ష. అభివృద్ధి చెందుతా ఉన్న పరిశ్రమ డిమాండ్ల కోసం విద్యార్థులను సిద్ధం చేయడానికి విశ్వవిద్యాలయం
తరగతి గది అభ్యాసాన్ని ఆచరణాత్మక పరిశ్రమల నైతిక శిక్షణతో అనుసంధానిస్తా ఉన్నాం అధ్యక్ష. అన్ని కోర్సులు కనీసం 50% ప్రాక్టికల్ కాంపోనెంట్ కలిగి ఉంటాయి మరియు ఇండస్ట్రీ అప్రెంటిస్షిప్లను మరియు శిక్షణ కోర్సులో విలీనం చేయబడతాయి. ఇది క్యారియర్ సంసిద్ధతను నిర్ధారిస్తుంది మరియు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ మరియు నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఎన్సీవీఈటీ నిర్దేశించిన విద్యా ఫ్రేమ్వర్క్లకు అనుగుణంగా ఉంటుంది. యూనివర్సిటీ యొక్క దృష్టి జాతీయ విద్యా విధానం 2020తో కూడా సమలేఖనం చేయబడింది. ఇది పాఠశాలలో మరియు సబ్జెక్ట్ ఎంపికలో ఎక్కువ సౌలభ్యం మరియు బహుళ క్రమశిక్షణ విద్య కోసం పునాది వేస్తుంది అధ్యక్ష. IIIT హైదరాబాద్, ఢిల్లీలో ఉన్న స్కిల్ అండ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ యూనివర్సిటీ, శ్రీ విశ్వకర్మ స్కిల్ యూనివర్సిటీ హర్యానాలో, తెలంగాణ విశ్వవిద్యాలయ చట్టం 1991 మరియు తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్టంతో పాటు సంబంధిత చట్టాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి తర్వాత యూనివర్సిటీ బిల్లును రూపొందించబడ్డది అధ్యక్ష. ఈ బిల్లులోని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాంపోనెంట్ కోసం IIIT హైదరాబాద్ మోడల్ ఫ్రేమ్వర్క్లో తీసుకున్నాం అధ్యక్ష. ఇతర రాష్ట్రాలకు సంబంధించి దేశాలకు సంబంధించిన కొన్ని ఉదాహరణలు కూడా మరి గొప్ప ఉదాహరణలు కూడా తీసుకొని ఈ స్కిల్ యూనివర్సిటీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ప్రపంచవ్యాప్తంగా జర్మనీ, చైనా, దక్షిణ కొరియా మరియు సింగపూర్ వంటి అనేక దేశాలు తమ విద్యా వ్యవస్థలతో వృత్తి విద్యను విజయవంతంగా అనుసంధానిస్తాయి. ఇది పరిశ్రమల డిమాండ్కు అనుగుణంగా వారి విద్యా వ్యవస్థను సర్దుబాటు చేయడంలో వారికి సహాయపడుతుంది అధ్యక్ష. ఈ దేశ కేస్ స్టడీస్ వారి యువత ఉద్యోగాన్ని సిద్ధం చేయడానికి పరిశ్రమ సహకారం యొక్క అవసరాన్ని హైలైట్ చేస్తుంది అధ్యక్ష. భారతదేశంలోని ఇతర రాష్ట్రాలలో ఉన్న కొన్ని ఉదాహరణలు: హర్యానా శ్రీ విశ్వకర్మ స్కిల్ యూనివర్సిటీ, ఢిల్లీలో ఉన్న ఢిల్లీ స్కిల్ అండ్ ఆంటర్‌ప్రెన్యూర్ యూనివర్సిటీ, అస్సాంలో ఉన్న అస్సాం స్కిల్ యూనివర్సిటీ మొదలైనవి కూడా ఇటీవల కాలంలో తమ యువతలో ఉపాధిని పెంచడానికి తమ సొంత నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని స్థాపించాయి. ఈరోజు విశ్వవిద్యాలయం యొక్క పాఠశాలలు మరియు కోర్సులకు సంబంధించి ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ యొక్క పాఠాంశాలను సాంప్రదాయ నైపుణ్యాలను ఉదాహరణకి నిర్మాణం, అదేవిధంగా తయారీ, సేవా రంగం నైపుణ్యాలకు సంబంధించి, అదేవిధంగా సర్వీసెస్ సంబంధించి కూడా ఈరోజు అందం, రీటైల్, బ్యాంకింగ్ మరియు అభివృద్ధి చెందుతా ఉన్న హైటెక్ ప్రాంతాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు యానిమేషన్ ఇన్ గేమింగ్, శక్తి సామర్థ్యం పెంపొందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది డిగ్రీలు, అండర్ గ్రాడ్యుయేట్ లాగా అలాగనే మీకు హౌస్ నడవాలని లేదా, బిల్లు పాస్ చేయాలని లేదా? కూర్చోండి, మళ్ళీ కూర్చోండి. సభా మర్యాదలను కాపాడండి, సభా మర్యాదలను కాపాడండి. ఇస్తా అని చెప్పినాక నిలబడి మీరు నిరసన తెలుపుట్లా మీరు ఇగో హరీష్ రావు గారు, మీరు వచ్చినాక ఎవరు అవసరం లేదు, మీరు కూర్చోండి. ఎవరు అవసరం లేదు, మీరు ఉంటే చాలు. మీరు కూర్చోండి. ఈ సభలో హరీష్ రావు వచ్చినాక మార్షల్స్ అవసరం లేదు. మీరు కూర్చోండి. సభగా నడిపిస్తాం. కూర్చోండి. మీకు అవకాశం ఇస్తానా మీరు సార్. ఇది డిగ్రీలు, అండర్ గ్రాడ్యుయేట్స్, అలాగే పీజీ, డిప్లొమాలు మీరు మీ ఇష్టం వచ్చినట్లు రుద్దకండి. సభానాయకుడి మీద మీరు అవన్నీ చేయకండి. మీకు చాలా అనుభవం ఉన్నది, అనుభవమైన లీడర్లు. మీరు ఈ విధంగా మాట్లాడకండి. మీ ప్రయోజనాల కోసం ఈ విధంగా మాట్లాడకండి మీరు. థ్యాంక్ యూ అధ్యక్ష. ఇది డిగ్రీలు, అండర్ గ్రాడ్యుయేట్, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాలు 1 నుండి 2 సంవత్సరాలు
మరియు సర్టిఫికేట్లు 3 నుండి 6 నెలల కోర్సులు అలాగే వివిధ రంగాల్లో ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్స్ను కూడా అందజేస్తుంది అధ్యక్ష. తెలంగాణ అవసరాలపై దృష్టి సారిస్తూనే విశ్వవిద్యాలయం విద్యార్థులను పెద్ద జాతీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లు మరియు ప్రమాణాలకు ఈ యూనివర్సిటీ సిద్ధం చేస్తుంది. దయచేసి కూర్చోండి. నేను ఇస్తాను మేడం, నేను ఇస్తాను. దయచేసి కూర్చోండి. సభ మర్యాదలను కాపాడండి. కూర్చోండి. నేను ఇస్తా అని చెప్పినా ఇస్తా, కానీ ఈ విధంగా మీరు ఈ విధంగా చేస్తే మాత్రం మంచిది కాదు. ఈ విధంగా చేస్తే మంచిది కాదు. ఈ విధమైన ప్రాక్టీస్ మంచిది కాదు. చాలామంది సీనియర్స్ ఉన్నారు. తెలంగాణ అవసరాలు మరొకసారి చెప్తా ఉన్నాం అధ్యక్ష. తెలంగాణ యువత అవసరాలపై దృష్టి సారిస్తూ విశ్వవిద్యాలయం విద్యార్థులను పెద్ద జాతీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లు మరియు ప్రమాణాలకు సిద్ధం చేస్తుంది. ఆయా రంగాలలో కోర్సులను అందించడానికి విశ్వవిద్యాలయం వేర్వేరు పాఠశాలలు కలిగి ఉంటాయి. డిఫరెంట్ వర్టికల్స్ అధ్యక్ష. ప్రతి ఒక్కటి పరిశ్రమల భాగస్వాముల సహకారంతో విభిన్న రంగాలకు సంబంధించి ఇప్పటి వరకు 12 పాఠశాలలను గుర్తించారు. గుర్తించబడ రంగాలు ఈరోజు హెల్త్ కేర్, అదేవిధంగా ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ, ఆటోమోటివ్ అండ్ ఎలక్ట్రికల్ వెహికల్స్, banking, financial services and insurance, BFSI, animation, visual effects, gaming and comics, constructions and interior, advanced manufacturing, retail operations and management, e-commerce and logistics, renewable energy, food processing and agriculture, beauty and wellness, media, gaming and film, ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్స్, డిజిటల్ డిజైన్స్. వీటికి అయ్యే ఖర్చులు మరియు సంభావ్య భాగస్వాముల సంసిద్ధ ఆధారంగా 6 పాఠశాలలు ఫేజ్ 1 విద్యా సంవత్సరానికి 2024-25కి ప్రాధాన్యత ఇవ్వబడతాయి అధ్యక్ష. వారు విశ్వవిద్యాలయం సంబంధించిన ఈ కోర్సులో అదేవిధంగా పాఠశాలలో ఉపాధి మెరుగుపరచడానికి మరియు నైపుణ్య అభివృద్ధికి పెంచడానికి క్యారియర్ డెవలప్మెంట్ కోసం ఒక కేంద్రాన్ని కూడా కలిగి ఉంటాయి. ఇది విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్, సోషల్ అవేర్నెస్, ప్రొఫెషనలిజం, డిజిటల్ మరియు ఫినాన్షియల్ లిటరసీ మరియు ఆంటర్ప్రినర్ మైండ్ సెట్ శిక్షణ ఇస్తుంది అధ్యక్ష. ఈ 2024-25కు సంబంధించి ఏదైతే 6 పాఠశాలల ఫేజ్ 1కు సంబంధించి 6 వర్టికల్స్కి సంబంధించి స్కూల్ ఆఫ్ ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ వారి పొటెన్షియల్ పార్ట్నర్ కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ వారు ముందుకొచ్చి ఈ నైపుణ్యాలను పెంచడానికి ప్రయత్నం చేస్తారని స్కూల్ ఆఫ్ ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్ విషయంలో, అదేవిధంగా స్కూల్ ఆఫ్ ఈ-కామర్స్ అండ్ లాజిస్టిక్స్ విషయంలో కూడా ఈరోజు అదానీ లాజిస్టిక్స్, O9 సొల్యూషన్స్, అదేవిధంగా స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్, ఫినాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్, BFSI, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫిజిక్స్ వాలా, అదేవిధంగా స్కూల్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండ్ ఇంటీరియర్స్, నాక్ వారు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మా వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో, స్కూల్ ఆఫ్ రిటైల్ ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్, రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, స్కూల్ ఆఫ్ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ అండ్ గేమింగ్ అండ్ కామిక్స్, తెలంగాణ VFX యానిమేషన్ అండ్ గేమింగ్ అసోసియేషన్ వారు ముందుకు రావటం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా 2024-25 కోసం అకాడమిక్ ప్లాన్ ప్రకారం ఈరోజు విశ్వవిద్యాలయానికి సంబంధించి 2024-25 విద్యా సంవత్సరాల్లో 6 పాఠశాలల ద్వారా 2000 మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తుంది అధ్యక్ష ఈ సంవత్సరం. మరియు మరిన్ని పాఠశాలలు మరిన్ని కోర్సులను ప్రారంభించడానికి 2025-26లో మరో 10,000 మంది విద్యార్థులకు విస్తరం చేయడం జరుగుతుంది. యూనివర్సిటీ
హైదరాబాద్లోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా క్యాంపస్లో 2024-25లో 1500 మంది విద్యార్థులకు శిక్షణ అందిస్తుంది అధ్యక్ష. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ క్యాంపస్ను అనుబంధ క్యాంపస్గా ఉపయోగపడుతుంది అధ్యక్ష. ఈ విద్యా సంవత్సరంలో 500 మంది విద్యార్థులకు శిక్షణ పొందుతారు అధ్యక్ష. ముచ్చర్ల సమీపంలో నెట్ జీరో సిటీలో విశ్వవిద్యాలయం కోసం శాశ్వత క్యాంపస్ నిర్మాణం చేయబోతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఏ విధంగానైతే అందరి భాగస్వామ్యం కోరుతా ఉన్నాము, ప్రజలు మరియు వ్యక్తిగత భాగస్వామ్యం సంబంధించి ఒకటి పరిశ్రమల భాగస్వామ్యం పాత్రకు సంబంధించి ఈరోజు చాలామంది కూడా మేము ఈ విషయంలో ఒక స్పష్టత ఇవ్వదలుచుకున్నాం. ప్రస్తుత మరియు భవిష్యత్తు మార్కెట్ అవసరాలను మరియు పాఠ్యాంశాలను అమలు చేసే పరిశ్రమ సంబంధిత పాఠ్య ప్రణాళిక యొక్క లోతైన రూపకల్పన చేపట్టబడుతుంది అధ్యక్ష. ఫ్యాకల్టీ నియామక ప్రక్రియలో చురుకైన ప్రమేయం మరియు వారి సంస్థ నుండి అనుభవజ్ఞులైన నిపుణులను అనుబంధ అధ్యాపకులు మరియు అతిథి అధ్యాపకులుగా నామినేటెడ్ చేయబడుతుంది అధ్యక్ష. ముందస్తు అవసరాలు అర్హత ప్రమాణాలను జాబితా చేయడంలో పాల్గొనడం మరియు ప్రవేశాల కోసం సంబంధిత విద్యార్థుల మూలాంకన విధానాలను ఏర్పాటు చేయటం, శిక్షణ కోసం కీలకమైన సంబంధిత మౌలిక సదుపాయాలు మరియు ల్యాబ్ సౌకర్యాలు సెటప్ను సులభతరం చేయటం, ప్రాధాన్యతగా పూర్తి కాలేని పాక్షికంగా నిధులు సమకూర్చడం ద్వారా ఈరోజు మేము పరిశ్రమల భాగస్వామ్యాన్ని తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. విద్యార్థులకు ఇంటర్న్షిప్స్ అనే ఒక అప్రెంటిస్షిప్స్ అనే ప్రోగ్రామ్ని కూడా వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ రాష్ట్రంలో చదువుతూ ఉన్న విద్యార్థులు ఏ కోర్స్ అయినా కానీ ఈరోజు బీకామ్ కానీ బీఎస్సీ కానీ బీఏ కానీ ఫార్మా కానీ ఇంజనీరింగ్ కానీ వీటందరికీ కూడా మరి మనం అప్రెంటిస్షిప్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాం పెట్టాలని ఈ రాష్ట్రంలో చదువుతూ ఉన్న విద్యార్థులకు ఈరోజు ఉద్యోగ శిక్షణ అవసరాలను సృష్టించడం, అదేవిధంగా మెంటర్షిప్ ప్రోగ్రామ్స్లను కూడా అభివృద్ధి చేయడం మరియు ప్లేస్మెంట్ హామీని అందజేయడానికి ఇదొక ప్రయత్న భాగంలో ఈరోజు స్కిల్ యూనివర్సిటీని ముందుకు పెట్టడం జరిగింది అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పాత్రకు సంబంధించి ఈరోజు ప్రైవేట్ చేసినటువంటి గత ప్రభుత్వం ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఆలోచనలు ఎప్పుడు చేయకపోవడం శోచనీయం అధ్యక్ష. ఈ ప్రభుత్వం మరి ముందుకు వచ్చి ఇలాంటి యూనివర్సిటీని స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని మీరు మరి ప్రమోట్ చేయడం వల్ల మరి నిజంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది నిరుద్యోగ యువత కోసం ఇది లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉన్నది అధ్యక్ష. దీన్ని మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం అధ్యక్ష. యూనివర్సిటీ ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సులో ఫుడ్ ప్రాసెసింగ్ అంశం ఉందో లేదో తెలియదు. ఫుడ్ ప్రాసెసింగ్ని కూడా మీరు మరి ఏర్పాటు చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. దాన్ని స్పష్టత కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే మనం వ్యవసాయ ఆధారితమైనటువంటి రాష్ట్రం అధ్యక్ష. మొన్న ప్రభుత్వం విడుదల చేసినటువంటి సోషియో ఎకనామిక్ అవుట్లుక్ నివేదికలు కూడా తెలంగాణ ఇప్పటికీ ఉపాధి కోసం వ్యవసాయం పైన ఆధారపడినటువంటి వారు 46% మంది ఉన్నారు. కాబట్టి దాన్ని ప్రత్యేకమైన మీరు దృష్టి సారించాల్సిందిగా నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఉపాధి కల్పనలో వ్యవసాయ రంగంపై పడుతున్నటువంటి భారాన్ని తగ్గించాలంటే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా ఉత్పత్తి రంగంలో ఉపాధి అవకాశాలు పెంచుకోవడానికి వీలుంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం అనువైనటువంటి మార్గం ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ప్రోత్సహించడం, తద్వారా రైతులు పండించేటువంటి పంట వృధా కాకుండా కాపాడుకోవచ్చు అధ్యక్ష. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఆదిలాబాద్ నిర్మల్ నుండి హైదరాబాద్ వరకు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కారిడార్ ఏర్పాటు చేస్తామని గతంలో చెప్పారు అధ్యక్ష. ఈ హామీని అమలు చేయడంలో భాగంగా ఈ స్కిల్ యూనివర్సిటీ బ్రాంచీలను కొన్ని జిల్లాల్లో కూడా ఏర్పాటు చేయడం బాగుంటుంది. మరి జిల్లాల్లో కూడా ఉన్నటువంటి గ్రామీణ యువతకు ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మరి కనీసం ఉమ్మడి జిల్లాలన్నా కూడా ఇలాంటి కోర్సెస్ని మీరు ఇంప్లిమెంట్ చేసి యూనివర్సిటీస్ని ఎక్స్పాండ్ చేసేసి అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి మీరు మరి కనీసం ఇలాంటి ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకు నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కొంతవరకు సుగమం అవుతుందని చెప్పేసి నేను మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు 20 లక్షలు కాదు అధ్యక్ష, 35 లక్షల మంది నిరుద్యోగ యువత ఉన్నట్టుగా అంచనా ఉంది అధ్యక్ష. ఈ 35 లక్షల మంది యువత
మరి ముఖ్యంగా నిరుద్యోగ యువత ఎక్కడైతే గ్రామీణ ప్రాంతంలో ఉన్నారో అధ్యక్ష, వారిని కూడా మనం కన్సిడరేషన్ తీసుకోవాలి అధ్యక్ష. హైదరాబాద్ యూనివర్సిటీ పెట్టడం కన్నా జిల్లా కేంద్రంలో కూడా యూనివర్సిటీస్ని మనం ఎక్స్పాండ్ చేసి అక్కడ కూడా వారిని కూడా ప్రోత్సహించడం వల్ల నిజంగా కూడా ఈ ప్రాంతంలో మన తెలంగాణ ప్రాంతంలో మరి నిరుద్యోగ యువతకు చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను మరి భావిస్తా ఉన్నాం అధ్యక్ష. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆసక్తి ఉన్నటువంటి యువత కోసం నెహ్రూ మోడల్ యూత్ ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేస్తామని, తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని చెప్పి మీ మేనిఫెస్టోలో కూడా చెప్పారు అధ్యక్ష. దీనిపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని, అలాగే ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు స్వయం ఉపాధి యూనిట్లు కోసము 12 లక్షల వరకు ఆర్థిక సాయం అందించేందుకు అంబేద్కర్ అభయహస్తం పేరుతో గత ప్రభుత్వం అమలు చేసినటువంటి దళిత బంధు బదులుగా సమగ్రమైనటువంటి పథకాలు అమలు చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పారు కదా అధ్యక్ష. ఎవరైతే ఈ ఎస్సీ ఎస్టీలు ఎవరైతే మరి తద్వారా ట్రైన్ అయినటువంటి వారికి స్వయం ఉపాధి కోసం ఈ స్కీమ్ని మీరు మరి దీనికి అనుసంధానం చేస్తే తద్వారా వారికి 12 లక్షల రూపాయలు ఇవ్వడం వల్ల మరి ఆ నిరుద్యోగ ఎస్సీ ఎస్టీ నిరుద్యోగ యువతకి స్వయం ఉపాధి కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ 12 లక్షల రూపాయలు ఎస్సీ ఎస్టీలకు, అదే మాదిరిగా బీసీ మరి బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా మీరు ఇస్తామన్నటువంటి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం ఏదైతే ఇస్తామని చెప్పారు మీ మేనిఫెస్టోలో, దాన్ని కూడా దయచేసి మరి దీనికి అనుసంధానం చేసి మరి ఆ నిరుద్యోగ యువత ఎవరైతే ట్రైనింగ్ అయి బయటకు వస్తారో వారికి ఉద్యోగం దొరకకుండా వారికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద వారు ఏదైనా ఒక ఇండస్ట్రీ పెట్టుకోవడానికి, కాటేజ్ ఇండస్ట్రీ పెట్టుకోవడానికి అది ఉపయోగపడే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని కూడా ఒకసారి ఆలోచించాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మినిస్టర్ గారు. అధ్యక్ష, ఈ సందర్భంలో నేను గౌరవ సభ్యులకి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు రూల్స్ సంబంధించిన ఈరోజు ప్రత్యేకించి 316 కౌశిక్ రెడ్డి గారు whilst house is sitting, a member shall maintain silence when not speaking in the house, shall not obstruct proceedings, hiss or interrupt, or shall avoid making running commentaries when speeches are made in the house. Sir, shall not shout slogans in the house. Sir, Adhyaksha, senior శాసన సభ్యులు ఉన్నారు. రూల్స్ గురించి మేం చెప్పనక్కర్లేదు. దాంట్లో ప్రత్యేకంగా శాసనసభ వ్యవహారాలకు సంబంధించిన 10 సంవత్సరాల పాటు 2 మంత్రులు కూడా ఉన్నారు. నేను వారి ద్వారా వారి సభ్యులను కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు చీప్గా వారి విధంగా చీప్గా స్లోగన్ చేయడం, మరి వారి సభ్యతకు సంబంధించిన అంశం విషయంలో తప్పకుండా ప్రస్తావన చేయాల్సి వస్తుంది అధ్యక్ష. ఈరోజు వారి బిహేవియర్ చూడండి అధ్యక్ష. ఒక యువతకు సంబంధించి, రాష్ట్ర యువతకు సంబంధించి, రాష్ట్రానికి సంబంధించిన నిరుద్యోగులకు సంబంధించిన ఉపాధి కల్పన భాగంలో డిస్కషన్లో పాల్గొనాలని కోరినప్పటికీ ఈ రాష్ట్ర యువత భవిష్యత్తు ఎటుపోయినా పర్వాలేదు, నిరుద్యోగుల భవిష్యత్తు ఎటుపోయినా పర్వాలేదు, రాజకీయాలే మాకు ముఖ్యమని, ఈరోజు పార్టీలే మా ముఖ్యమని అనేక సందర్భాల్లో మేము అపీల్ చేస్తున్నప్పటికీ ఈ విధంగా వారి ప్రవర్తన సలిలేదు. ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. ఈరోజు నేను దయచేసి వారిని సహకరించమని కోరుతా ఉన్నాను. మీకు అవకాశం ఇచ్చినప్పుడు, స్పీకర్ గారు అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కనుక నేను మరొకసారి వారిని కోరుతా ఉన్నాను. ఎంఐఎం సోదరులు వారు ఆలోచనలు ఇచ్చే ఆలోచన పొద్దున వేసి వచ్చినారు. ఇక్కడ గౌరవనీయులు బీజేపీ ఫ్లోర్ లీడర్ గారు మహేశ్వర్ రెడ్డి గారు ఈరోజు ఒక మంచి ఆలోచనతో కాంగ్రెస్ బీజేపీ ఐడియాలజికలీ ఈరోజు సిద్ధాంతపరంగా దూరంగా ఉన్నప్పటికీ రాష్ట్ర భవిష్యత్తు గురించి, రాష్ట్ర యువత భవిష్యత్తు గురించి వారు ఒక బాధ్యతగా వారి ఆలోచనలు చెప్పడం జరిగింది. మేము ఎంఐఎం వారిని, అదేవిధంగా సిపిఐకి సంబంధించిన పెద్దలు ఉన్నారు, సాంబశివరావు గారు, వారి ఆలోచనలు, మీ అందరి ఆలోచనలు తీసుకొని ఈ బిల్లును ఆమోదం చేసుకునే ముందుకు వెళ్ళటం జరుగుతుంది. దయచేసి ఇప్పటికైనా యువకులున్నారు, యువతకు సంబంధించి మీ అందరినీ కూడా వారి వాయిస్ను వినిపించడానికి మీ అందరినీ కూడా శాసనసభలో మరి అపోజిషన్గా ఉండండి. ఏదైనా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయడానికి మీకు అందరికీ ఆస్కారం ఇస్తే
యువత స్లోగన్స్ ఇవ్వడానికి కాదు ఈ శాసనసభలో. యువత అనేది యువతకు నిజంగానే ఒక రిఫ్లెక్షన్గా ఉండే కార్యాచరణ తీసుకోవాలి. ఆ యువతకు సంబంధించి మేము యువకులము, ఆ యువతకు సంబంధించి మా రాష్ట్రానికి సంబంధించిన యువతకు ఒక రిఫ్లెక్షన్గా ఉండే బదులు స్లోగన్స్ ఇవ్వడానికి ఈ ప్లాట్ఫామ్ కాదు అధ్యక్ష. దయచేసి నా యువ మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నాను, చదువుకున్న వారు ఉన్నారు, రాష్ట్రానికి సంబంధించి మీలాగనే వేల మంది లక్షల మంది యువత చూస్తా ఉన్న సందర్భంలో వారి భవిష్యత్తు గురించి కూడా ఆలోచన చేయకుండా ఈ విధంగా అంతరాయం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్న సందర్భాన్ని ఈరోజు శాసనసభ చరిత్రతో పాటు రాష్ట్రానికి సంబంధించిన యువత కూడా మీరు చేస్తా ఉన్న చేష్టలను గుర్తిస్తా ఉంది. దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకొని మీరు సహకరించమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. जाफर हुसैन साहब. ऑनरेबल स्पीकर साहब, आपका बहुत बहुत शुक्रिया, आपने मुझे जो बिल पे बात करने का मौका दिया है. द यंग इंडिया स्किल यूनिवर्सिटी बिल, डिप्टी सीएम जनाब भट्टी विक्रमा साहब refer to this proposal. University on this budget speech had announced that the government of Telangana decided to establish and run Telangana Skill University in Hyderabad during this financial year in a PPP mode. According to his statement, the objective of this university is to develop world-class skills in our youth to make them job competitive, loyal and globally. Giving more detail of the proposal university, the Telangana Socio-Economic Outlook 2024 said that this university will be located in the Engineering Staff College of India campus at Gachibowli is close proximity to IT companies and other industries. The initiative to establish this university is need of the hour, no doubt, but the bill seeks to name of the university as Young India Skill University. I would request that the university be named as Telangana Skill University. I will request the government the name as Telangana Skill University as an official amendment shall be moved in this regard. The financial memorandum established the total requirement of funds for the proposal university to be rupees 389 crores, including capital expenditure of rupees 50 crores over the 3 years period for operating expenditure of 339 crore per annum. The cost per student will work out rupees 1.25 lakh and the fee received will be approximately rupees 170 crores at the average course fees rupees 50,000 per student. The remaining rupees 169 crore funds are to be raised from private and state funding in the 50-50 ratio. I would suggest that the private contribution can be raised to 100% of the requirement and the raised through corporate social responsibility funds of the private company. It is also necessary to assure that the fees structure does not become a burden of the students from the weaker section. I may recall that 10 Telugu government in United AP under Chandrababu Naidu Sahab had established the Indian School of Business and Hyderabad under the PPP mode, but soon this institution became an allied business school in the country with probably high fee much beyond the capacity of the student from the poor section of effort. The skill university cannot be allowed to turn into another ISB in the PPP mode. Already skill development available in state. Department of College Education, Telangana Skills and Knowledge Center in present time, Jawaharlal Nehru Technology Knowledge Center. Department of Youth Service, Sedwin and other ITI Tata. Labor and Employment Advanced Technology Center open to technology education and skill development. Technical Education Department skill development course running ITI also at Basra and Hyderabad. Under task also 780 colleges also introducing skill education. I would like the government to refer
this bill to the select committee. मैं स्पीकर साहब आपके जरिए से गवर्नमेंट को ये कहना चाहता हूं, ये जो बिल है सर, इसको इस सेलेक्ट कमेटी को भेजना चाहिए, so that there can be wider deliberation and comprehensive bill in the redrafting to serve the interest of the state and the students. मुझे ये बिल पे जो बात करने का आपने मौका दिया, मैं हुकूमत का शुक्रिया अदा करना चाहता हूं, आपका शुक्रिया अदा करना चाहता हूं, मगर ये कहना चाहता हूं ये बिल सेलेक्ट कमेटी को भेजना बेइंतहा जरूरी है साहब। बहुत बहुत शुक्रिया। ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అని ఒక గొప్ప కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం చాలా సంతోషదాయకం అధ్యక్ష. బిల్లు గురించి మాట్లాడే ముందు రెండు అంశాలు ఈరోజు తెలంగాణ ప్రజల దృష్టికి తీసుకుపోవాలి అధ్యక్ష. వ్యక్తి కంటే ఊరు గొప్పది, ఊరు కంటే రాష్ట్రం గొప్పది, రాష్ట్రం కంటే దేశం గొప్పది, వీటన్నిటికంటే కూడా సమాజ ఉన్నతి గొప్పది. కానీ ఈరోజు మనం ఏం చూస్తున్నాం అధ్యక్ష, ఇద్దరు మనుషులు మనస్తాపం చెందారన్న సాకుతోటి ఈరోజు 30 లక్షల యువత భవిష్యత్తును కాలరాసే ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇది తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇది మొదటిసారి కాదు అధ్యక్ష, వీళ్ళ విష రాజకీయానికి తెలంగాణ యువత బలి కావడం ఈరోజు మొదటిసారి కాదు అధ్యక్ష. ఈరోజు 2014 కంటే ముందే కాంగ్రెస్ ప్రభుత్వం నేషనల్ ఫ్రేమ్వర్క్ స్కిల్ డెవలప్మెంట్ మీద అధ్యయనం చేసింది. ఆ రోజు ఉన్న సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఉన్న యూపీఏ ఎన్నో కమిటీలు వేసింది. విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్స్ని, వైస్ ఛాన్సలర్స్ని, అకాడమిషియన్స్ని పిలిచి దేశంలో విద్యా వ్యవస్థలో మార్పు చేయాలని చెప్పి అత్యధిక సంఖ్యలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఏదైతే విద్యా వ్యవస్థలో అట్టడుగున ఉన్నారో, ఏదైతే గ్యాప్ వాళ్ళకు వస్తూ ఉందో వాటిని ఎట్లా కవర్ చేయాలన్న ఆలోచన ఆ రోజు చేస్తే దాన్ని కొనసాగింపుగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా బిల్లు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. దానికి కొనసాగింపుగా ఆ ఫ్రేమ్వర్క్కు లోబడి అనేక రాష్ట్రాల్లో హర్యానా కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ప్రభుత్వ పరంగా స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించడం జరిగింది. మరి నేను ఇప్పుడు ఇక్కడ కూర్చొని యువత భవిష్యత్తు గొడ్డలు పెట్టుగా మారిన ఈ అపోజిషన్ నాయకులు నేను అడగదలుచుకున్నా, అన్నీ తెలుసు అంటారు కదా, అన్నీ ఆలోచించి తెలంగాణ ఉద్యమంలో మీరు ఉన్నారంటారు కదా, మరి ఎందుకు ఈ 10 సంవత్సరాల్లో విద్యార్థుల గురించి వాళ్లకు నైపుణ్యం ఇవ్వాలన్న దాని గురించి ఎందుకు ఆలోచన చేయలేదు అధ్యక్ష? ఇది ఖచ్చితంగా వాళ్ళ ఆలోచన విధానం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు వ్యతిరేకంగా ఉంది అని చెప్పడానికి 10 సంవత్సరాల్లో వాళ్ళు ఏదైతే ఏ కార్యక్రమము వాళ్ళ కోసం చేయకపోవడం అనేది చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది అధ్యక్ష. నిజమే, ఒక్కో సందర్భాల్లో కొన్ని వ్యాఖ్యలు బాధ కలిగిస్తాయి, కానీ వాటన్నిటికంటే కూడా రాజకీయ నాయకులు అనేటోళ్ళు దిగమింగుకొని ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజా సంక్షేమం కోసం ఒక మెట్టు దిగినాడే ప్రజలు వాళ్ళని హర్షిస్తారు తప్ప కుంటి సాకులను చెప్పుకుంటూ దేశ ప్రయోజనాలను, యువత ప్రయోజనాలను, రాష్ట్ర భవిష్యత్తు తాకట్టు పెట్టే వాళ్ళను ప్రజలు క్షమించారు అధ్యక్ష. ఎందుకు వాళ్ళు ఈరోజు అపోజిషన్లోకి వచ్చిన అధ్యక్ష? విద్యార్థుల మనోభావాలను, యువత మనోభావాలను వాళ్ళు పరిగణలోకి తీసుకోలేదు కాబట్టి వాళ్ళు కోపం వచ్చి కడుపు మండి రోడ్ల మీదకి వచ్చి మా ఉద్యోగాలు మాకు ఇయ్యరు, కానీ మీరు ఒక కుటుంబంలోనే 3 ఉద్యోగాలు ఇచ్చుకుంటారని కడుపు మండి ఉద్యమాలు చేస్తే ఈ రోజు వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి పోయిన విషయం వాళ్ళకి ఇంకా అర్థమైతలేదు అధ్యక్ష. అయినా సరే ఒక్కటి నేను గుర్తు చేయదలుచుకున్నా, మహాత్మా గాంధీ గారు మన జాతి పిత, అందరం కూడా వారిని ఆదర్శంగా తీసుకుంటాం. వారి అహింసా పద్ధతులను, వారు సత్యాగ్రహం చేసిన తీరును, బ్రిటిష్ నిరంకుశ పాలన నుంచి పేద ప్రజలందరినీ ఏకం చేసి రక్తంతో, హింసతో కాదు, నిబద్ధతతోటి, నిజాయితీతోటి, అహింసా పద్ధతిలోనే ప్రపంచంలో
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూడా గడగడలాడించిన సామాన్య మానవుడు, అద్వితీయ మహనీయుడు మహాత్మా గాంధీ గారు. వారు బ్రిటిష్ పాలకులతోటి రౌండ్ టేబుల్ చర్చలో పాల్గొనడానికి లండన్ వెళ్ళినప్పుడు అప్పుడు ఒక పెద్ద మనిషి ఉంటుండే, మేధావి అని చెప్పి బ్రిటిష్ సమాజంలో కొనియాడబడే విన్స్టన్ చర్చిల్ గారు ఉంటుండే అధ్యక్ష. వారు ఏమన్నారు మహాత్మా గాంధీ గారిని గురించి? ఈ అర్ధనగ్న ఫకీర్ తోటి స్వాతంత్రం ఎట్లొస్తుంది, ఇటువంటి వారిని నాయకుడిగా చేసి లండన్కు పంపించిన భారతదేశ ప్రజలు తెలివి తక్కువవారు అని చెప్పి మహాత్మా గాంధీ గారిని అవమానించిండ్రు, భారతదేశ ప్రజలను అవమానించిండ్రు అధ్యక్ష. అప్పుడు మహాత్మా గాంధీ గారు ఒక మాట అన్నారు అధ్యక్ష, నా ప్రజల స్వాతంత్రం కోసం, వాళ్ళను పేదరికంలో నుంచి నిర్మూలన చేయాలన్న ఆలోచన కోసం ఎన్ని అవమానాలైనా నేను సహిస్తా, నన్ను వ్యక్తిగతంగా ఎంత దూషించినా సహిస్తా, నన్ను ఫిజికల్గా ఎలిమినేట్ చేసినా కూడా నేను సంతోషంగా నా దేశం కోసం ప్రాణత్యాగం చేస్తా అని చెప్పి ఆ మహనీయుడు ఆ రోజు మాటలు మాట్లాడింది అధ్యక్ష. అదే నేను గుర్తు చేయదలుచుకున్నా. మరి ఈ రోజు మీరు నిజంగా రాజకీయ నాయకులు అయితే మీకు తెలంగాణ ప్రజల యువత భవిష్యత్తు కోసం కొద్దిగానన్నా వీస మాత్రమైనా మీకు ప్రేమ ఉంటే ఒక చిన్న అంశాన్ని తీసుకొని వారి భవిష్యత్తు కోసం ఇక్కడ చర్చ జరుగుతుంటే మీరు సాగుగా చూపించి పర్సనల్ వెండెట్టా, గౌరవ ముఖ్యమంత్రి గారి మీద మీకున్న కోపాన్ని ఈ విధంగా బహిర్గతం చేయడం అనేది 30 లక్షల నిరుద్యోగ యువతకు మీరు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పడానికి ఇంతకంటే ప్రబలమైన సాక్ష్యం అవసరం లేదు అధ్యక్ష. అలాగే ఈ స్కిల్ యూనివర్సిటీ అనేది నైపుణ్యాన్ని వృద్ధి చేసేది అనేది నిన్నమన్న వచ్చింది కాదు అధ్యక్ష, మన సంస్కృతిలో భాగం అధ్యక్ష. అది 5000 సంవత్సరాల నుంచి కూడా మన పెద్దలు వాళ్ళు ఈ నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలి, సమాజంలో ఉన్న అన్ని వృత్తుల వారికి వాళ్ళకు నైపుణ్యం అందజేయాలని చెప్పి ఈ రోజు కాదు కదా అధ్యక్ష, తక్షశిల విశ్వవిద్యాలయం పెట్టినప్పుడు, నలంద విశ్వవిద్యాలయం పెట్టినప్పుడు, విక్రమశిల విశ్వవిద్యాలయం పెట్టినప్పుడు అక్కడ వేదాలు, లిటరేచర్తో పాటుగా ఎన్నో ఆ రోజు వృత్తి కులాలను ఆశ్రయించి జీవనం గడుపుకునే కోట్లాది మందికి వారి నైపుణ్యాన్ని పెంచాలని చెప్పి ఆ రోజే నిర్ణయం తీసుకొని ఎంతో మంది అధ్యాపకులను భారతదేశ వ్యాప్తం నుంచి తీసుకొచ్చి అక్కడ ఆ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసి అభివృద్ధి చేసి మనకు తరతరాలుగా వస్తున్న మన జాతి సంపదను, మన నైపుణ్యాన్ని భావితరాలకు అందించే కార్యక్రమం చేసింది అధ్యక్ష. ఈరోజు ఎవరు నష్టపోతున్నారు అధ్యక్ష? బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన ఈ విద్యా వ్యవస్థలో నష్టం ఎవరికి జరుగుతుంది అధ్యక్ష? సమాజంలో ఉన్నతంగా ఉన్న వాళ్ళు, డబ్బున్న వాళ్లకు నష్టం జరగట్లేదు అధ్యక్ష. ఎవరికి నష్టం అంటే వేల సంవత్సరాలుగా వృత్తి కులాలను నమ్ముకొని చాలీచాలని జీతంతో ఆకలి కడుపులతోటి అలమటించిన పేద వర్గాలకు నష్టం జరిగింది అధ్యక్ష. వాళ్ళు కంప్యూటర్ ఎడ్యుకేషన్ అందుకోలేరు, ఇంజనీరింగ్ డిగ్రీలు పెద్ద పెద్ద కాలేజీలో వాళ్ళకి అడ్మిషన్స్ రావు, మరి వాళ్ళ నైపుణ్యం అంతా అడవిగాచిన వెన్నెలైపోతుంది అధ్యక్ష. అందుకే ఈ స్కిల్ యూనివర్సిటీలు వాళ్ళ నైపుణ్యాన్ని వెలికి తీస్తాయి అధ్యక్ష. చాలా అద్భుతంగా శ్రీధర్ బాబు గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి గతంలో ఒక మోడల్గా ఉన్న IIIT మోడల్ని, ISB మోడల్ని, అలాగే వివిధ రాష్ట్రాల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ల్లో పెట్టిన స్కిల్ యూనివర్సిటీస్ అన్నింటినీ కూడా వాళ్ళు ఏ విధంగా ఆ యూనివర్సిటీ నడుపుకుంటున్నారో సమీక్ష చేసి రిపోర్ట్లు తెప్పించుకొని మన తెలంగాణకు దాన్ని అన్వయించుకొని భవిష్యత్తులో ప్రతి ఒక్క SC, ST, BC మైనారిటీ బిడ్డ స్కిల్స్ లేకుండా ఉద్యోగ కోల్పోవద్దు వాళ్ళు అన్న గొప్ప ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొదలుపెట్టింది అధ్యక్ష. ఈరోజు ఖచ్చితంగా నిధులకు ఎటువంటి లోటు రాదు మా స్కిల్ యూనివర్సిటీకి. గొప్ప మనసుతోటి కార్పొరేట్ వాళ్ళను పిలిచి అప్పనంగా అప్పజెప్పే భూములను ఈరోజు 57 ఎకరాలను అలాట్ చేయించి రేపు భవిష్యత్తులో అక్కడ బ్రహ్మాండంగా స్కిల్ యూనివర్సిటీని డెవలప్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇంకొక వినూత్నమైన ప్రక్రియ ఏంటంటే అధ్యక్ష, 7 సెగ్మెంట్స్ని ఐడెంటిఫై చేసిండ్రు. ఇదివరకు ఇంతకుముందు మంత్రులు శ్రీధర్ బాబు గారు చెప్పిండ్రు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్. అధ్యక్ష, ఈరోజు దేశంలో లక్షలాది ఉద్యోగాల కల్పన బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెక్టర్లో జరుగుతూ ఉంది. మరి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తా.
బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఎగ్జామ్ జరుగుతుంది అధ్యక్ష. చాలా తక్కువ మంది మన రాష్ట్రం నుంచి ఆ పరీక్షల్లో వాళ్ళు పార్టిసిపేట్ అవుతారు. చాలా తక్కువ మందికి ఉద్యోగాలు వస్తాయి. కానీ కొన్ని రాష్ట్రాల్లో చాలా ప్రత్యేకంగా వాటి మీద కోచింగ్ తీసుకొని ఆ బ్యాంకింగ్ సర్వీసెస్ జాబ్స్ వాళ్ళు తీసుకుంటున్నారు అధ్యక్ష. మన పిల్లలు వెనకబడొద్దని చెప్పి ఆ సెక్టార్ను ఎస్బీఐను వాళ్ళు ఆహ్వానిస్తూ ఆ ఎస్బీఐకి కూడా ఇక్కడ భాగస్వామ్యం కల్పిస్తున్నారంటే ఎంత దూరదృష్టితోటి ఈ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది, ఎంత దూరదృష్టితోటి ఈ బిల్లును మనం ప్రవేశపెట్టుకుంటున్నామో ఒక్కసారి ఆలోచించాలి అధ్యక్ష. ఇంకొకటి రిటైల్ వ్యవస్థ గురించి కూడా ఒక ప్రత్యేకమైన విభాగం ఏర్పాటు చేసి దానికి సంబంధించిన వ్యక్తులను కూడా మన యూనివర్సిటీలో భాగస్వామ్యం చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈరోజు దేశ ఆర్థిక వ్యవస్థను నడిపేది రీటైల్ రంగం అధ్యక్ష. కొన్ని కోట్ల మందికి ఉద్యోగాల కల్పనకు దాంట్లో అవకాశం ఉంటుంది. కానీ మన పిల్లలకు అందులో స్కిల్ లేదు అధ్యక్ష. కాబట్టే మన పిల్లలకి, పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకి ఆ రిటైల్ రంగంలో వచ్చే లక్షలాది ఉద్యోగాలను అందిపుచ్చుకోవాలని చెప్పి ఒక దూరదృష్టితోటి ఒక 360 డిగ్రీస్ ఆలోచన చేసి ఈరోజు వారిని భాగస్వామ్యం కూడా ఈ స్కిల్ యూనివర్సిటీలో తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కొన్ని వేల ఉద్యోగాలకు భారత ప్రభుత్వం ఇస్తుంది. కానీ మన ప్రాంతం నుంచి ఆ ఉద్యోగాలకు పోయేవారు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు అధ్యక్ష. ఇటువంటి ఎన్నో అంశాలను ఆలోచించి ఒక సమగ్రమైన బిల్లును ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ శాసనసభలో మా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ప్రవేశపెడతా ఉంది అధ్యక్ష. అందుకే ఇది ఒక చరిత్రాత్మకమైన ఘట్టంగా మనం అభివర్ణించుకోవచ్చు. దాంట్లో ఈ బిల్లును పాస్ చేసే సమయంలో మేమందరం కూడా ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఉండడం మా పూర్వజన్మ సుకృతం అధ్యక్ష. ఈ బిల్లులో పార్టిసిపేట్ చేయడం కూడా అది మా పూర్వజన్మ సుకృతంగా మేము భావిస్తూ ఉన్నాం. రేపు మా గౌరవ ముఖ్యమంత్రి గారు అమెరికా పర్యటన చేస్తూ ఉన్నారు అధ్యక్ష. సెల్ఫీలు తీసుకోవడానికో, రైల్వే స్టేషన్లో బుల్లెట్ ట్రైన్లు పోతుంటే సెల్ఫీలు తీసుకోవడానికో ఆ కార్యక్రమాలు ఉపయోగిస్తలేరు వాళ్ళు. అక్కడ ఉన్న 5 లక్షల మంది ప్రవాస తెలుగు బిడ్డలు అక్కడ ఉన్నత స్థానంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా తిరిగి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి. వాళ్ళందరూ ఇక్కడ పేద విద్యార్థులకు మెంటర్స్గా ఉండాలి. వాళ్లకు భవిష్యత్తు కోసం మంచి మార్గం చూపనికే వాళ్ళు ఒక అన్నలాగా, తమ్ముడిలాగా, ఒక మేనమామలాగా, తండ్రిలాగా వాళ్ళు కార్యక్రమాలు తీసుకోవాలి. అనేక పెట్టుబడులు ఈ రాష్ట్రంలో పెట్టాలి అన్న ఒక మంచి సంకల్పంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇండస్ట్రీ మినిస్టర్ గారు అమెరికా విజిట్ పెట్టుకుంటున్నారు అధ్యక్ష. ఇంకా ఒక్కసారి తెలంగాణ ప్రజలకు, ఇక్కడున్న మా సోదరులకు ఎందుకు స్కిల్ డెవలప్మెంట్ తోటి మనకు వచ్చే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ తోటి మనకు వచ్చే లాభాలు ఒక్కసారి చెప్పాల్సిన బాధ్యత ఈరోజు మా అందరి మీద ఉంది అధ్యక్ష. దాని స్కిల్ డెవలప్మెంట్ తోటి మనకు వచ్చే లాభాలు ఏంటంటే ఈరోజు ఉన్న చదువులు మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడానికి పనికి రావట్లే. అందుకే ఇండస్ట్రీ రిలేటెడ్ ఎడ్యుకేషన్ కావాలి. ఇండస్ట్రీస్కు ఏ రకమైన ఎంప్లాయీస్ కావాలనో, ఏ స్కిల్ సెట్ కావాలో ఆ స్కిల్ సెట్ను మనం మన విద్యార్థులకు అందించాలన్న లక్ష్యం, అదే ఒక పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది అధ్యక్ష. అలాగే వాళ్ళ ఎంప్లాయబిలిటీ స్కిల్స్, ఈరోజు పోటీ ప్రపంచం ఉంది. మిగతా రాష్ట్రాల పిల్లలు కూడా పోటీ పడతా ఉన్నారు. మరి ఆ రాష్ట్రాల పిల్లల కంటే కూడా మన రాష్ట్రంలోని పిల్లలు ఎక్కువ నైపుణ్యం కలిగి ఉండాలని చెప్పి ఆ నైపుణ్యాలన్నిటినీ కూడా మన పిల్లలకు అందించే కార్యక్రమం ఈ స్కిల్ యూనివర్సిటీ ద్వారా జరుగుతుంది. అలాగే ఎంత పెద్ద ఇంజనీర్ అయినా సరే అనుభవం లేకుంటే ఆయన చదివిన చదువులు గుట్టలుగా పుస్తకాలు చదవచ్చు, ఏళ్ల తరబడి రీసెర్చ్ చేయొచ్చు. కానీ ప్రాక్టికల్ అనుభవం లేకుంటే ఆ ఇంజనీర్ కానీ డాక్టర్ కానీ తమ వృత్తిలో రాణించలేరు అధ్యక్ష. అందుకోసమే ఈరోజు ఎక్కడ పిల్లలు ఇంటర్మీడియట్ చదువుకొని, డిగ్రీ చదువుకొని, పీజీ చదువుకొని వాళ్ళు నైపుణ్యం మీద హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ అంటే కంపెనీలలో, ఇండస్ట్రీస్లలో వాళ్ళకు ఎక్స్పోజర్ రావాలి. అక్కడ జరుగుతున్న తీసుకొచ్చుకున్న కొత్త యంత్రాల పనితీరు కావచ్చు, ప్రపంచంలో ఏవైతే మార్పులు వస్తూ ఉన్నాయో మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కావచ్చు, అవన్నీ కూడా ప్రత్యక్షంగా వాళ్ళకు చూపించాలి అధ్యక్ష. కానీ అటువంటి కార్యక్రమం ఈ 10 సంవత్సరాల్లో జరగలేదు. ఈ స్కిల్ యూనివర్సిటీ ద్వారా దానికి అనుబంధంగా ఐటీఐలు కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, లేకుంటే రూరల్ ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, తర్వాత పాలిటెక్నిక్ కాలేజీలు కావచ్చు, వీటన్నిటినీ కూడా అనుబంధం చేసి ఒక వ్యవస్థను నిర్మాణం చేసి
కేవలం 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల చుట్టూ కూడా మన యువతను తిప్పి 10 సంవత్సరాలు చాలా నష్టం జరిగింది. మేము ఆ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తూనే మిగతా లక్షలాది మంది విద్యార్థులకు తన కాళ్ళ మీద తాను నిలబడి ఒక నైపుణ్యాన్ని అందించాలని ఒక గొప్ప ఆలోచన మేము చేస్తూ ఉంటే 2 వ్యక్తుల కోసం మొత్తం రాష్ట్ర యువతను పణంగా పెట్టడానికి కూడా రాజకీయ కోణంలో వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలను చేష్టలను తెలంగాణ సమాజం చూస్తూ ఉంది అధ్యక్ష. అలాగే మనం ఎప్పుడు కూడా బిల్ గేట్స్ గురించి మాట్లాడుకుంటాం, స్టీవ్ జాబ్స్ గురించి మాట్లాడుకుంటాం, టాటా బిర్లాల గురించి మాట్లాడుకుంటాం. కానీ ఇక్కడ మన రాష్ట్రంలో మన తెలంగాణలో ఎందుకు మన పిల్లల స్థాయిలో ఆలోచించకూడదు అన్న ఆలోచన ఈ 10 సంవత్సరాల్లో చేసిండ్రు అధ్యక్ష. ఎంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ ఏమాత్రం ఎక్కడ కూడా మన పిల్లలకి ఏమైనా ఇచ్చిండ్రా? ఈ స్కిల్ యూనివర్సిటీ ద్వారా సొంత కాళ్ళ మీద నిలబడి తాను ఉద్యోగం కోసం కాదు నేనే 10 మందికి ఉద్యోగం ఇస్తా అన్న ఒక ఆత్మస్థైర్యాన్ని మన తెలంగాణ పిల్లలకు వాళ్ళ మైండ్లో చొప్పించడానికి ఈ స్కిల్ యూనివర్సిటీ అనేది దోహదపడుతుంది అధ్యక్ష. ఈరోజు 179 ఇంజనీరింగ్ కాలేజీలు ఈరోజు ఉన్నాయి అధ్యక్ష. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ కాలేజీల సంఖ్య చాలా ఉండే. కానీ రూరల్ ఇంజనీరింగ్ కాలేజీ సంగతి ఏమైంది అధ్యక్ష? చాలా వరకు మూతపడిపోయినాయి, కొన్ని హైదరాబాద్కు షిఫ్ట్ అయిపోయినాయి. ఎందుకు అక్కడ మూతపడ్డాయి అంటే గ్రామీణ పిల్లలు ఆ ఇంజనీరింగ్ కాలేజీలలో చదువుకున్న తర్వాత బయటికి వస్తే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కలగట్లేదు అధ్యక్ష. సిటీలో ఉన్న ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులతోటి మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు పోటీ పడలేక ఆత్మన్యూన్యత భావంతో కనీసం ఇంటర్వ్యూని ఫేస్ చేయకుండా ఇంటర్వ్యూకి పోతే వాళ్ళు ఇంగ్లీష్లో సమాధానం చెప్పాల్సి వస్తే దాన్ని ఆత్మన్యూన్యత భావంతో సరిగా పనిచేయకుండా సరిగా ఇంటర్వ్యూ ఫేస్ చేయకపోతే వాళ్ళకు చాలా మంది ఉద్యోగాలు రాలేదు. ఆ రిజెక్షన్ తోటి ఉద్యోగాలు దొరకక చాలా మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు అధ్యక్ష. అందుకే ఈరోజు ఈ స్కిల్ యూనివర్సిటీ ద్వారా గ్రామీణ స్థాయిలో రూరల్ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ రూరల్లో పాలిటెక్నిక్ కాలేజీలు కానీ ఐటీఐ సెంటర్లో కానీ నైపుణ్యాన్ని నేర్చుకుంటున్న మా పేద విద్యార్థులందరికీ కూడా అటువంటి స్కిల్ సెట్స్ను మా స్కిల్ యూనివర్సిటీ ద్వారా దాని అనుబంధ సంస్థల ద్వారా వాళ్లకు అవి ఇంపార్ట్ చేసి వాళ్ళు రేపు పట్టణాల్లో ఉన్న విద్యార్థుల కంటే మెరుగ్గా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉండేటట్టుగా వాళ్ళకు జాబ్స్ వచ్చేటట్టుగా ఈ స్కిల్ యూనివర్సిటీ కేంద్రంగా అనేక కార్యక్రమాలను డిజైన్ చేసే అవకాశం ఉంది అధ్యక్ష. నిన్న ఒక పెద్ద కంపెనీ వాళ్ళతోటి మాట్లాడితే ఈ ఆలోచన చెప్పినాను అధ్యక్ష. మా రేవంత్ రెడ్డి గారు ఆలోచన నుంచి మొలకెత్తి శ్రీధర్ బాబు గారి నైపుణ్యంతో ఈరోజు బిల్లుగా మనం పెట్టుకుంటున్న సందర్భాన్ని మనము 50 ఎకరాలు దాన్ని కేటాయించుకున్న సందర్భాన్ని వారితో చెప్తే వారు ఒక రిక్వెస్ట్ చేసిండ్రు అధ్యక్ష. మీ ముఖ్యమంత్రి గారికి మీ ఐటీ శాఖ మంత్రి గారికి మా తరఫున ఒక రిక్వెస్ట్ చేయండి, మేము కూడా ఆ ప్రక్రియలో భాగస్వాములం అవుతాము, ఎంత డబ్బైనా సరే మా పిల్లల కోసం మేము సిఎస్ఆర్ కింద పెడతాము అని చెప్పి వాళ్ళు ముందుకు వస్తున్నారు అధ్యక్ష. అంటే ఒక చిన్న ఆలోచన, ఒక విత్తనం నాటే ముందు ఆ చెట్టు ఎంత పెద్దగా అవుతుందో అని చెప్పి మనకు తెలియదు అధ్యక్ష. కానీ ఈరోజు ఈ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అనే విత్తనాన్ని మేము నాటి అది మహావృక్షం అవుతుంది, లక్షలాది మంది మన తెలంగాణ పిల్లలకు భవిష్యత్ దర్శనం చేస్తుంది, వాళ్ళ భవిష్యత్తుకు పునాదిగా మారుతుంది. ఇంత గొప్ప ఆలోచన ఈ శాసనసభలో మన ముఖ్యమంత్రి గారు ఐటీ మంత్రి గారు చేస్తుండడం అనేది నిజంగా మనందరికీ కూడా గర్వకారణం అధ్యక్ష. అలాగే మహేష్ రెడ్డి గారు గౌరవ సభ్యులు బీజేపీ సభ్యులు శాసనసభ్యులు కొన్ని విషయాలు చెప్పింది అధ్యక్ష. వారు కూడా పూర్తి మనసుతోటి ఈ బిల్లును స్వాగతిస్తున్నారు, దీనికి మద్దతు ఇస్తున్నారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. వారు రాజకీయ జోలికి పోదలుచుకోలే. మా గౌరవ మెయిన్ అపోజిషన్ పార్టీ ఎన్ని ఎత్తులేసినా ఎన్ని జిత్తులేసినా ఎన్ని టెంప్టింగ్ ఆఫర్లు ఇచ్చినా వారు తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ యువత కోసం నిలబడ్డారు అధ్యక్ష. అందుకే వారికి వారి పార్టీకి మేము ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటా ఉన్నాం. సమాజం కోసం మనం ఏకం కావాలి అధ్యక్ష. తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం అధ్యక్ష? మనకు మనం పంచాయతీలు పెట్టుకోనీకేనా? మన అందరి బాధ్యత మన పిల్లల భవిష్యత్తు కోసం. ఈరోజు ఈ సభా వేదిక ద్వారా నేను చెప్పదలుచుకున్నా, మన రాజకీయాలు అసెంబ్లీలో మన చాణక్యము మన తెలివితేటలు ఈ ఒక్కరోజే హెడ్లైన్లో ఉంటాయి అధ్యక్ష. రేపు మర్చిపోతారు. మనం ఎన్ని జిత్తులు చేసినా ఎన్ని ఎత్తులు వేసినా ఎవరిని ఏం కించపరిచినా ఏం మాట్లాడుకున్నా మీడియా చిట్చాట్లో ఏం చెప్పుకున్నా కేవలం ఒక్కరోజు హెడ్లైన్లే మిగులుతుంది అధ్యక్ష. కానీ శాశ్వతంగా నిలిచిపోయేది ఏంటి అధ్యక్ష?
నాకున్న అనుభవంతో శాశ్వతంగా ఈ భూమి మీద మన రాష్ట్రంలో మన దేశంలో ఉండేది ఒకటి చెట్టు, రెండు విద్య. చెట్టును కాపాడుకుంటే అది మనల్ని కాపాడుకుంటుంది. మన పిల్లలకు విద్యనిస్తే వాళ్ళు భవిష్యత్తులో కుటుంబాన్ని కాపాడతారు, ఊరిని కాపాడతారు, రాష్ట్రాన్ని కాపాడతారు, దేశాన్ని కాపాడతారు. మరి చెట్టు సంగతి వన మహోత్సవం చేసుకుంటున్నాం. గతంలో ఉన్న లెక్కలు కోట్ల చెట్లను నాటినామంటే దాంట్లో అవినీతి తప్ప చెట్లు కనబడలే. కానీ ఈరోజు 75వ వన మహోత్సవాన్ని బ్రహ్మాండంగా ప్రాక్టికల్గా ప్రభుత్వ కార్యక్రమంగా చేసుకుంటా ఉన్నాం. అలాగే ఈరోజు విద్యార్థులను కాపాడుకొని మన పిల్లలను కాపాడుకునే అవసరం వచ్చింది కాబట్టి ఈరోజు భవిష్యత్తు కోసం ఒక స్కిల్ యూనివర్సిటీని మనము హైదరాబాద్కు అనుసంధానంగా రేపు రాబోయే అనేక కార్పొరేట్ సంస్థల మధ్యలో మన గ్రామీణ ప్రాంత విద్యార్థులు తలెత్తుకొని ఈ స్కిల్ డెవలప్మెంట్ చేసుకున్న తర్వాత నేను ఆ కంపెనీలో నేను ఉద్యోగం చేస్తానన్న ఆత్మస్థైర్యాన్ని వాళ్ళ నింపనీకే ఒక బ్రహ్మాండమైన ఈకో సిస్టమ్ను తయారు చేస్తూ ఉన్నారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. చాలా విషయాలు ఇంకా తెలంగాణ ప్రజలకు తెలియవు అధ్యక్ష. వారితో మేము శాసనసభ్యులం కలిసి మాట్లాడుతున్న సందర్భంలో వాళ్ళ ఆలోచనలు ఆవిష్కరిస్తూ ఉంటే వాటికి మా ఉప ముఖ్యమంత్రి గారు, మా ఇండస్ట్రీ మినిస్టర్ గారి సహకారము ఆలోచనలతోటి ఒక అద్భుతమైన నవ్య భవ్య తెలంగాణకు ఈరోజు శ్రీకారం చుట్టబడతా ఉంది. అది కేవలం మాటలు కాదు. గతంలో చాలా చెప్పిండ్రు, 10 సంవత్సరాలు మాటలు కోటలు దాటినాయి, కానీ చేష్టలైతే గడప దాటలేదు. అందుకే ఆ యువకులు తిరస్కరిస్తే ఈ రోజు అక్కడ కూర్చున్నారు. అయినా వాళ్ళ బుద్ధి మారలేదు, అది వాళ్ళ ఇష్టం అధ్యక్ష. ఈరోజు విశ్వకర్మ స్కిల్ యూనివర్సిటీ హర్యానాలో పెట్టుకున్నారు. 2016లో దానికి శ్రీకారం చుట్టింది అధ్యక్ష. 20,000 మంది యువతకు అక్కడ నైపుణ్యాభివృద్ధిలో ట్రైనింగ్ ఇప్పిస్తే వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు అధ్యక్ష. అలాగే 2-3 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలో పబ్లిక్ ఫండింగ్ తోటి, ప్రభుత్వం కొంత ప్రైవేట్ ఫండింగ్ తోటి కూడా చేస్తే అన్ని కూడా అద్భుతాలు చేస్తూ ఉన్నాయి. అలాగే ప్రైవేట్ సెక్టర్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలు వచ్చినాయి అధ్యక్ష. వాళ్ళ ద్వారా కూడా కొన్ని వేల మంది ఈరోజు ఉపాధి పొందుతూ ఉన్నారు. కానీ మన దురదృష్టవశాత్తు గొప్పలు చెప్పుకున్నారు గత 10 సంవత్సరాల్లో, కనీసం ప్రైవేట్ యూనివర్సిటీ కూడా మన తెలంగాణలో రాలేదు అధ్యక్ష స్కిల్ డెవలప్మెంట్ కోసం. కనీసం ఆ ప్రైవేట్ అన్నా వస్తే కొంతమంది పిల్లల కన్నా వృత్తి నైపుణ్యం పెరిగేది, వాళ్ళు జాబ్స్ చేసేవాళ్ళు అధ్యక్ష. ఒకటి మొన్న రీసెంట్గా మా అమ్మాయి అడ్మిషన్ కోసము నేను పూణే వెళ్ళడం జరిగింది అధ్యక్ష. అక్కడ నేను సింబయాసిస్ స్కిల్స్ అండ్ ప్రొఫెషనల్ యూనివర్సిటీకి ప్రత్యక్షంగా వెళ్ళడం జరిగింది అధ్యక్ష. అది 2017వ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ చేసిండ్రు. 5,000 మంది పిల్లలను అక్కడ ఈ సంవత్సరాల్లో వాళ్ళు సమాజానికి అందించగలిగినరు. కానీ దాని క్యాంపస్ మొత్తం కలిపితే 12 ఎకరాల అధ్యక్ష. ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు 57 ఎకరాల క్యాంపస్ను మన 30 లక్షల నిరుద్యోగ యువత ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి, భవిష్యత్తులో ఆశా నమ్మకాన్ని కల్పించడానికి వారు అక్కడ 57 ఎకరాల క్యాంపస్ ఇవ్వబోతా ఉన్నారు. వారు ఇంకో మాట చెప్పడం జరిగింది, అవసరమైతే ఇంకా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా, మల్టిపుల్ క్యాంపస్లు కూడా మనం చేసుకుందామని చెప్పారు. దానికి అనుగుణంగానే ఈరోజు ఇండస్ట్రీ మంత్రులు గౌరవ పెద్దలు శ్రీధర్ బాబు గారు కూడా గచ్చిబౌలి క్యాంపస్ను ఒక అసోసియేటెడ్ అనుబంధ క్యాంపస్గా ఈరోజు వాడుకోవచ్చన్న వారి సంకల్పాన్ని, ఉద్దేశాన్ని కూడా ఈ సభ ముందు పెట్టడం జరిగింది అధ్యక్ష. ప్రతి జిల్లాలో కూడా ఒక అనుబంధ క్యాంపస్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. మా ఉద్దేశం యువతను కాళ్ళ మీద నిలబెట్టాలి. ఉద్యోగాలు రావాలని చెప్పి ధర్నాలు చేసే బదులు నేనే 10 మందికి ఉద్యోగం ఇస్తాన్న సంకల్పాన్ని నింపడానికి ఈ స్కిల్ యూనివర్సిటీని ఇక్కడికి తీసుకొస్తా ఉన్నారు అధ్యక్ష. మన ఫైనాన్స్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఎవరి గురించి మాట్లాడాం అధ్యక్ష? ప్రతి దగ్గర ప్రతి పేజీలో కానీ ప్రతి ఇంపార్టెంట్ కేటాయింపులో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ఆవిష్కృతం చేశారు అధ్యక్ష బడ్జెట్లో. అవి వీళ్ళకి కనబడలేదు అధ్యక్ష. బాబాసాహెబ్ గారి ఆలోచన విధానాన్ని మన రాష్ట్ర బడ్జెట్లో స్పష్టంగా అందరికీ కనబడతా ఉంటే కానీ మా గౌరవ ప్రతిపక్ష సభ్యులకు గంట విద్యుత్ శక్తి పోయింది, అర్ధ గంట కరెంటు కట్ అయింది, ఇంకెవరికి ఒక రోజు పెన్షన్ రాలేదు. ఇవా అధ్యక్ష మన సమాజాన్ని ముందుకు తీసుకుపోయే అంశాలు. ఎలక్ట్రిసిటీ రావాల్సిందే, కానీ ఒక అర్ధ గంట ఎలక్ట్రిసిటీ పోతే కొంపలు మునుగుతాయా అధ్యక్ష? చెప్పండి, గుండెల మీద చేసుకొని చెప్పమనండి. ఒక నెల రోజు పెన్షన్లు 15 రోజులు లేట్ అయితే
ఏం ప్రళయం బ్రహ్మాండం బద్దలవుతుంది అధ్యక్ష, నాకు అర్థం కాదు. వాళ్ళేమో గొప్పగా ప్రతిరోజు లెక్క చూసి ఇచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే తెలంగాణ సమాజం నవ్వుతుంది అధ్యక్ష. కానీ ఈరోజు నిజంగా నష్టం ఎవరికి జరిగింది అధ్యక్ష? ఈరోజు 10 సంవత్సరాలు విద్యను నిర్లక్ష్యం చేస్తే లక్షలాది మంది ఈరోజు నైపుణ్యం లేక రోడ్డు మీద పడి ఉద్యోగాల కోసం అడుగు తినే పరిస్థితి వచ్చింది. కానీ ప్రపంచంలో ఏం జరుగుతూ ఉంది, జాబ్ మార్కెట్ ఎలా ఉంది, ఎక్కడ నైపుణ్యం ఉందో అక్కడికి పరిగెత్తుకొని కార్పొరేట్ కంపెనీలు వస్తున్న సందర్భం ఇక్కడనే కాదు, విదేశాల నుంచి వచ్చి మీ స్కిల్ పవర్ మాకు కావాలి అని అనుకునే సందర్భంలో 10 ఏళ్ల వాల్యుబుల్ టైం, విలువైన సమయాన్ని వాళ్ళు వృధా చేసి తెలంగాణ యువతను వెనక్కి నట్టేసిరు. దాని గురించి ఇంకా వాళ్ళు ఆలోచన చేస్తలేరు. ఇంకా కేవలం ఒకరిద్దరికి మనస్తాపం చెందిందని చెప్పి ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమం మనం చేస్తూ ఉంటే, సరే మీరు మద్దతు ఇవ్వకండి, కనీసం విలువైన సూచనలు ఇవ్వండి మేము తీసుకుంటామంటే దాన్ని కూడా మీరు వెటకారంగా మాట్లాడుతూ ఉంటే ఇక మా తెలంగాణ యువకులు చూస్తూ ఉన్నారు. గతంలో మీరు ఏం చేసిండ్రు, ఒక్కొక్క బలిదానం మీ కుర్చీలో కూర్చోవడానికి, మీ ఉచ్చ ఆకాంక్షల కోసం ఒక్కొక్క బలిదానాన్ని ఒక్కొక్క మెట్టుగా మీరు వాడుకొని ఆ కుర్చీ వరకు పోయిన ఉదంతాన్ని తెలంగాణ సమాజం గమనించింది. కాబట్టి మీ మాటల్లో ఉన్న డొల్లతనాన్ని వాళ్ళు తెలుసుకున్నారు. కాబట్టి కనీసం ఉస్మానియా యూనివర్సిటీలో మీకు మాట్లాడే అవకాశం కూడా ఇయని దౌర్భాగ్యమైన పరిపాలన ఆ రోజు ఉండే, అది మర్చిపోతున్నారు మీరు అని చెప్పి ఈ సభావేదిక ద్వారా తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అలాగే మనకు గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఎన్ని వచ్చినాయి అధ్యక్ష 10 సంవత్సరాల్లో? మళ్ళీ లెక్కలు అంటారు, కరెక్ట్గా ఉండాలంటారు. కానీ మేము లెక్కలు కరెక్ట్ గుమాస్తా చేస్తారు అధ్యక్ష. లెక్కలు కరెక్ట్గా ఆలోచన పరుడు రాజనీతిజ్ఞుడు ఒక ఆలోచన సమాజంలో ప్రవేశపెట్టి దాన్ని పెంచి లక్షల కోట్ల మందికి ఉపయోగపడే కార్యక్రమం చేస్తారు తప్ప ఈ లెక్కలు తీసుకొని ఇది తప్పు ఉంది అది కరెక్ట్ ఉంది అని చెప్పి ఏ రాజకీయ నాయకుడు ఆలోచన చేయరు. కానీ శాసనసభలో జరిగేది ఏంది అధ్యక్ష? ఆ దాంట్లో మీరు ఒక లెక్క తప్పు చెప్పిండ్రు, అక్కడ 1 లక్ష రూపాయలు తక్కువ అన్నారు, ఈడొకటి తప్పు అన్నారు అని అంటే ఇందుకు కాదు అధ్యక్ష మనం ఉన్నది. ఆ లెక్కలు సరిచూడడానికే గుమాస్తాలు ఉంటారు, వారి పైన పెద్ద అడ్మినిస్ట్రేషనే ఉంటుంది. కానీ ఒక రాజకీయ నాయకుడు ఆలోచన చేయాల్సింది భవిష్యత్తు కోసం, మన ప్రజల భవిష్యత్తు కోసం ఎటువంటి వినూత్నమైన కార్యక్రమాలు చేయాలి, ఏం ఆలోచన చేస్తే లక్షలాది కోట్లాది మంది రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు వాళ్ళ బతుకులు బాగుపడతాయన్న ఆలోచన చేయాలి. కానీ మా గౌరవ ప్రతిపక్ష సభ్యులకు అటువంటి ఆలోచన చేసే ఉద్దేశం లేదు, 10 సంవత్సరాల్లో కనబడలేదు. కనీసం అపోజిషన్లోనైనా వాళ్ళు తమ నిర్ణయాలను విధానాలను మార్చుకొని నిజమైన తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తారంటే ఇక్కడ కూడా ఇంత ఇంపార్టెంట్ బిల్లు ప్రవేశపెడతా ఉంటే వాళ్ళు చేస్తున్న ఈ విన్యాసం ఖచ్చితంగా ప్రజలకు తెలపాలి. నేను గౌరవ అధ్యక్షుడు కూడా చెప్తా, ఇవన్నీ కూడా లైవ్లో తెలంగాణ ప్రజలకు చేరేటట్టుగా మీరు చూడండి అని చెప్పి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇంకొక మాట, 5 ఇంజనీరింగ్ కాలేజీ ప్రభుత్వ పరంగా వచ్చినాయి, ప్రైవేట్ ఇబ్బందిగా ఉన్నాయి. ఒక కొత్త యూనివర్సిటీ రాలే, మహిళా యూనివర్సిటీ తప్ప. కానీ ఏమొచ్చినాయి అధ్యక్ష? అనురాగ్ యూనివర్సిటీ వచ్చింది, మల్లారెడ్డి యూనివర్సిటీ వచ్చింది, కానీ ఒక్క స్కిల్ సెంటర్ రాలేదు అధ్యక్ష. అది వాళ్ళు విద్య మీద వాళ్ళకున్న ఆలోచన, అవగాహన, వాళ్ళకున్న చిత్తశుద్ధి వీటన్నిటినీ రూపుమాపుతూ 10 సంవత్సరాల నిర్లక్ష్యాన్ని కవర్ చేయాలంటే మేము చాలా ఫాస్ట్గా యాక్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది. అందుకే 3వ శాసనసభలోనే ఒక నిర్ణయాత్మకమైన బిల్లులు ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మా మంత్రివర్గ సహచరులు చాలా తక్కువ వ్యవధిలో రీసెర్చ్ చేసి నిపుణులతో సంప్రదించి ఒక అద్భుతమైన బిల్లును మన యువత భవిష్యత్తును రాబోయే 10 సంవత్సరాలలో తలరాతలు మార్చే విధంగా వాళ్ళకు ఆత్మస్థైర్యాన్ని నింపే విధంగా ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ఈ బిల్లును ఈరోజు ప్రవేశపెట్టుకుంటున్నాం. తర్వాత ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తా అధ్యక్ష. మనం అంత్యశ్రీ గారి రాష్ట్ర గీతంలో 2 పంక్తులు రాశారు. వాళ్ళు ఏ రోజు కూడా చదువుకోలే, కానీ తెలంగాణ ప్రజలు దాన్ని ఎన్నో వేల సార్లు లక్షల సార్లు మన్నం చేసుకున్నారు అధ్యక్ష. దాంట్లో ఏమని రాస్తారు అధ్యక్ష? బడుల గుడులతో పల్లెల ఒడలు పులకరించాలే, విరిసిన జన విజ్ఞానం నీ కీర్తిని పెంచాలే. మళ్ళొకసారి రిపీట్ చేస్తా అధ్యక్ష, వాళ్ళు చూడాలి వినాలే. బడుల గుడులతో పల్లెల ఒడలు పులకరించాలే, విరిసిన జన విజ్ఞానం నీ కీర్తిని పెంచాలి. అది ముమ్మాటికి మా బడ్జెట్లో ఈ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ బిల్లుని ఇక్కడ ప్రవేశపెట్టడంలో అది ముమ్మాటికి కనబడుతుంది అధ్యక్ష. ఆ రోజు మేధావులు తెలంగాణ ఉద్యమంలో మనకు గైడ్ లైన్స్ ఏవైతే ఇచ్చిండ్రో వాటన్నిటిని కూడా మననం చేసుకుంటూ వాటిని ఆచరణలోకి తీసుకొచ్చే ప్రభుత్వం ఈరోజు వచ్చింది. కానీ తెలంగాణ కోసం
శివం నోట్లో తలబెట్టినా అని చెప్పి మళ్ళీ మళ్ళీ చెప్పుకునే వ్యక్తులు ఒక రైల్వే స్టేషన్ కేసు ఉపసంహరించుకోనీకే నేను అక్కడ పాల్గొనే లేదని చెప్పి ఈ కేసును వెనక్కి తీసుకున్న పిరికి వాళ్ళు ఈరోజు ప్రతిపక్ష స్థానంలో కూడా తమ ప్రజలిచ్చిన బాధ్యతను నిర్వర్తించలేని అసమర్థులు ఈరోజు ఇక్కడ ప్రతిపక్ష స్థానంలో ఉన్నారు కాబట్టి వాళ్లకు ధీటుగా పోయిన 10 సంవత్సరాల కాలయాపనను ఈరోజు ఖచ్చితంగా వేగవంతం చేసి మా పిల్లలకు విజ్ఞానాన్ని బడులను అందించి మొత్తం తెలంగాణ ఇగో కీర్తిని పెంచే కార్యక్రమం మేము చేయబోతున్నాం అధ్యక్ష. అందుకు ఈ బిల్లు మొదటి మెట్టు అవుతుంది అధ్యక్ష. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు శ్రీ మదన్ మోహన్ రావు ఎమ్మెల్యే గారి పుట్టినరోజు శుభ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నది శ్రీ పాల్వాయి హరీష్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. నేను ముందుగా సభ్యులను కోరేది ఏంటంటే ఈ డిస్టర్బెన్స్ నుంచి మనం సభా కార్యకలాపాలు నడుపుకోవాలంటే అందరూ ఒక్కసారి ఈ హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే చాలా వరకు ఈ ఆడిబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దయచేసి అందరూ హెడ్ ఫోన్స్ పెట్టుకోవాలి. మిమ్మల్ని అందరూ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా. No, I sympathize with you, but this is not the way. Jai Shri Krishna. ధన్యవాదాలు అధ్యక్ష. The Young India Skills University in the public and private partnership in the state of Telangana consideration పరిశీలనకు వచ్చిన సందర్భంగా నేను ఈ బిల్లుకు రూపకల్పన చేసిన ముఖ్యమంత్రి గారికి, శ్రీధర్ బాబు గారికి, మంత్రివర్గానికి, అధికార యంత్రాంగానికి మనస్ఫూర్తిగా వారందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ ఈ స్కిల్ యూనివర్సిటీ స్థాపనను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాము భారతీయ జనతా పార్టీ లెజిస్లేచర్ పార్టీ తరఫున అని మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నా అధ్యక్ష. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద డిస్కషన్ పర్ సే, I would propose following amendments to the bill. Page number 15 of the Telangana Gazette lo 15వ పేజీ చాప్టర్ నెంబర్ 3 మేనేజ్మెంట్ ఆఫ్ ద యూనివర్సిటీ లో 12వ పాయింట్ 12th పాయింట్ ది గవర్నర్ or chief minister of Telangana shall be the chancellor of the university అంటారు. I request you to reconsider this decision. మనం అందరం చూసినాం, ఎప్పుడైనా గవర్నర్ గారే అన్ని యూనివర్సిటీలకు ఛాన్సలర్ గా ఉన్నారు. కాబట్టి I request you to amend this. Let governor being the head of the constitutional head of the state, he be the chancellor of the university అని నేను మిమ్మల్ని కోరుతున్నా. అట్లనే పేజీ నెంబరు 20లో చాప్టర్ నెంబర్ 4 అథారిటీస్ ఆఫ్ ద యూనివర్సిటీలో Constitution of the Board of Governors. Point number 22. The governing body of the university shall consist of at least 15 members, including the following members, namely chairperson of the board. I request you to consider appointing an eminent personality from the industry as the chairman. He will add value to the institution. Let it be eminent personalities like Anand Mahindra garu, లేకపోతే మనం బివి మోహన్ రెడ్డి లాంటి నిష్ణాతుల్ని ఈ సంస్థకు జోడిస్తే వాల్యూ ఎడిషన్ కింద యూనివర్సిటీకి అక్కడికి వస్తుందని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నా. అట్లనే పేజ్ నెంబర్ 41, ది యూనివర్సిటీ విల్ ఫంక్షన్ ఇన్ ఎ హబ్ అండ్ స్పోక్ మోడల్ విత్ యూనివర్సిటీ ఇన్ హైదరాబాద్ as a hub and skilling centers set up at various locations in the state. ఈ స్కిల్లింగ్ సెంటర్స్ అన్ని జిల్లాల్లో, వెనుకబడిన జిల్లాల్లో ఈ శాటిలైట్ సెంటర్స్ లేకపోతే స్కూల్స్ ఓపెన్ చేయాలని నేను కోరుతున్నా అధ్యక్ష. అట్లనే పేజ్ నెంబర్ 42లో ప్రోగ్రామ్ ఓపెక్స్ కింద ఎస్టిమేటెడ్ ఓపెక్స్ ఈజ్ 312 crores ఓవర్ ద ఫస్ట్ 3 years ఫర్ జనరల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్. అయితే ప్రైవేట్ అండ్ స్టేట్ ఫండింగ్ 50-50% అని రాశారు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఒకవేళ పబ్లిక్ ఫండింగ్ దొరకకపోతే, ఒకవేళ
ప్రైవేట్ ఫండింగ్ దొరకకపోతే రేపు ప్రత్యామ్నాయంగా పబ్లిక్ ఫండింగ్ చేసే విధంగా మనం ఆలోచన చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఇవే నా ఈ ఆలోచనలు అధ్యక్ష. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద సబ్జెక్ట్ పర్ సే ఐ విల్ టేక్ జస్ట్ 5 minutes అధ్యక్ష. యూనివర్సిటీస్ ఇవాళ మన రాష్ట్రంలో చాలా ఏర్పాటు చేసుకున్నాం, కానీ 90% ఆఫ్ ద ఇండస్ట్రీ ఆఫ్ ద ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ నాట్ జాబ్ రెడీ. 90% మంది జాబ్ రెడీ లేరు. వారిని స్కిల్లింగ్ వైపు నడిపించాలనే ఉద్దేశంతో ఇవాళ స్కిల్ యూనివర్సిటీ పెడుతున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. ఇవాళ పేరు కూడా ది యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అనేది చాలా యాప్ట్లీ సూటెడ్. ఐ డోంట్ నో హూ హ్యాస్ టేకెన్ దిస్ ఇనిషియేటివ్, బట్ వీ షుడ్ అప్రిషియేట్ ది ఎఫర్ట్. ఎందుకంటే మా తోటి సభ్యులు ఏదో చేంజ్ అన్నారు, కానీ నాకైతే చాలా ఇష్టమైంది ఈ పేరు. తప్పకుండా దీన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి అందరం కృషి చేయాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తున్నా. అట్లనే ఇవాళనే డిస్కషను, ఇవాళనే బిల్ పాసింగ్, ఇవాళనే మీర్ఖాన్పేట రంగారెడ్డి జిల్లాలో ఇవాళ శంకుస్థాపన కార్యక్రమం పెట్టిర్రు. చాలా మంచి ఆలోచన. 57 ఎకరాల్లో గొప్ప భవన నిర్మాణం కావాలి. కేవలం భవనమే కాదు, ఫ్యాకల్టీ కూడా ఈక్వల్లీ అపాయింట్ చేయాలి. పిల్లలకు అక్కడికి రావాలి, స్కిల్లింగ్లో మనందరికీ అక్కడికి రావాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఒక్కటే చెప్తున్నా, మనం ఇల్లు అలకగానే పండగ కాదు, పండగ చేసుకునే వాతావరణం కూడా రావాలంటే దానికి తగ్గ కమిట్మెంట్, డెడికేషను, దానికి తగ్గట్టు దూరాలోచన కూడా అవసరం అధ్యక్ష. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ వచ్చిన తర్వాత చాలా వరకు సాఫ్ట్వేర్ జాబ్స్ కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ విధంగా కూడా మనం యువతను ట్రైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఐటీఐలో చాలా ట్రేడ్స్ ఉన్నాయి, ప్లంబింగ్ కానివ్వండి, ఎలక్ట్రీషియన్ కానివ్వండి, పెయింటర్స్ కానివ్వండి, కార్పెంటర్స్ కానీ వీళ్ళందరూ స్కిల్డ్ మ్యాన్ పవర్గా ఎదగడానికి చాలా ప్రతిబంధకాలు ఉన్నాయి అధ్యక్ష. ఇవాళ మనం ఎక్కువ స్ట్రెస్ సర్వీసెస్ సెక్టర్ మీద పెడుతున్నాం. అది నా ఉద్దేశంలో ఇంతగా సర్వీసెస్ సెక్టర్ మీద డిపెండ్ అవ్వడం కరెక్ట్ కానే కాదు. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ షుడ్ ఈక్వల్లీ ఇంప్రూవ్ అనేది నా ఆలోచన. కాబట్టి పెట్టుబడి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో పెద్ద ఎత్తున పెట్టాలని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ, కొన్ని విషయాలు ఏ కంపెనీలు టైఅప్కు ముందుకు వచ్చినాయి అనే విషయాన్ని మంత్రి గారు తెలిపినరు. తప్పకుండా ఆ కంపెనీలన్నింటినీ అప్రోచ్ అయ్యి దీంట్లో భాగస్వామ్యం చేయాలని నేను కోరుతున్నా. ఫండ్స్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి, హబ్ అండ్ స్పోక్ మోడల్లో మా మారుమూల ప్రాంతం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ ఈజ్ అన్ ఇండస్ట్రియల్ టౌన్. ఒక స్కూల్ లేకపోతే శాటిలైట్ సెంటర్ని మా ఇండస్ట్రియల్ టౌన్లో ఏర్పాటు చేయాలని కూడా నేను కోరుతున్నా అధ్యక్ష. అట్లనే ఇవాళ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్లో ఇబ్బంది అయ్యే అవకాశం ఉన్నది. మరి డబ్బులు లేనివారు ఇవాళ చదువుకు దూరం అయితే, స్కిల్లింగ్కి దూరం అయితే వాళ్ళు లయబిలిటీ అయి కూర్చుంటారు. కాబట్టి తప్పకుండా ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్లో కూడా మీరు కొంచెం పట్టు విడుపులకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నా అధ్యక్ష. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ చాలా మంచి ఆలోచన, కానీ ప్రైవేట్ సెక్టర్ కూడా ఈక్వల్లీ ఇంట్రెస్ట్ తీసుకున్నప్పుడే ఈ మోడల్ సక్సెస్ఫుల్ అవుతుందనే నమ్మకం నాకున్నది. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒక్క అడుగు ముందుకేసి ఐటీఐలు, పాలిటెక్నిక్ని అప్గ్రేడ్ చేయడానికి, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ని అప్గ్రేడ్ చేయడానికి దాదాపు 2,500 కోట్ల రూపాయలతోటి అప్గ్రేడ్ చేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. యువత తరపున ఇది చాలా మంచి ఆలోచన. తప్పకుండా దిస్ విల్ గో ఏ లాంగ్ వే ఇన్ స్కిల్లింగ్ ద యూత్ ఆఫ్ తెలంగాణ అని ప్రగాఢ విశ్వాసంతో మేము ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కానీ ఒక పార్శ్వం ఇటువైపు ఇట్లా ఉంటే, ఇంకో పార్శ్వం కూడా బొమ్మ ఇటువైపు ఉంటే బొరుసు గురించి కూడా మనం ఆలోచన చేయాలి. IIIT ఉంది బాసరలో. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మనం అక్కడ నిర్మాణం చేసుకున్నాం. అసలు బాసర అమ్మవారి, సరస్వతి అమ్మవారి పాదాల చెంత IIT కట్టాలని గతంలో ఒక ఆలోచన ఉండే. దానికి ప్రత్యామ్నాయంగా IIIT వచ్చింది. కానీ ఇవాళ IIIT ఏమైందండి? 1,500 మంది స్టూడెంట్స్ ప్రతి సంవత్సరం చదువుకుంటే అందులో 10% కూడా జాబ్ రెడీ లేరు. ఇవాళ హాస్టల్స్ లేవు, టీచింగ్ స్టాఫ్ లేదు, నాన్ టీచింగ్ స్టాఫ్ లేదు. ఇవాళ కేవలం IIIT బాసరా ఇస్ నథింగ్ బట్ అన్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇట్ ఈస్ నాట్ అన్ యూనివర్సిటీ నౌ. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ అని తయారు చేసి ఇవాళ ఎంటెక్ కోర్సులు లేవు అక్కడ, ఇవాళ PhD లేదు అక్కడ. కేవలం ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లాగా డౌన్ సైజ్ చేసినాం దాన్ని.
కాబట్టి ఇటువంటి పరిస్థితి రాకూడదు ఈ స్కిల్ యూనివర్సిటీ అని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా అధ్యక్ష. అట్లనే ఇవాళ గతంలో జవహర్ నాలెడ్జ్ సెంటర్స్ అని ఇంక్యుబేషన్ సెంటర్స్ ఉండేవి ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్. ఈ గత 10 సంవత్సరాల్లో వీళ్ళ ఆలోచన మారి ఇవాళ టాస్క్ అని తీసుకొచ్చారు ఇంతకుముందు. నౌ టాస్క్ హ్యాస్ బికమ్ ఎ స్కిల్లింగ్ యూనివర్సిటీ అని చెప్తున్నారు. పేర్లు ఏం మారినా కానీ పెద్దగా స్కిల్లింగ్ జరగలేదు, యువతకు అక్కడికి రాలేదు అనే విషయాన్ని మనం అందరం అంగీకరించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో పెద్ద ఎత్తున యువత పాల్గొన్నారు. వాళ్ళ ఆశలన్నీ అడియాశలు అయినాయి. చాలా మంది డిప్రెషన్కి లోనైపోయినారు, ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకున్నారు, నిరాశావాదులుగా తయారైనరు. వాళ్ళందరినీ ఆశావాదం వైపు నడిపించాల్సిన అవసరం మనకెంతైనా ఉన్నదని నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. టూ మచ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది ఇండస్ట్రీ అరౌండ్ హైదరాబాద్ ఈజ్ ఆల్సో డెట్రిమెంటల్. డీసెంట్రలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. లెట్ ద ఇండస్ట్రీ గో ఇన్ టు టౌన్స్ అండ్ 2 tier towns, 3 tier towns, స్మాల్ మున్సిపాలిటీస్, చిన్న చిన్న జిల్లాలకు, వెనుకబడిన జిల్లాలకు కూడా ఇండస్ట్రీ పోవాల్సిన అవసరం ఉంది. ఇండస్ట్రీ మినిస్టర్ గారు చాలా ప్రొయాక్టివ్గా పనిచేస్తున్నారు. కాబట్టి మా దగ్గర కూడా మూతపడ్డ పరిశ్రమలు ఉన్నాయి, ఆ జాగాలు తీసుకోవచ్చు. సర్సిల్క్ లిమిటెడ్ అనేది ఒక కంపెనీ ఉంది మా దగ్గర, దాదాపు 40 ఎకరాల జాగా ఉన్నది లిక్విడేటర్ దగ్గర. అక్కడ ఒక మోడర్న్ ఇండస్ట్రీ తీసుకొస్తే అక్కడ ఉపాధికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఆ విషయంలో కూడా పరిశీలన చేయవలసిందిగా నేను శ్రీధర్ బాబు గారిని కోరుతున్నా. అట్లనే ఇవాళ ఒక స్టడీ ప్రకారం అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇంక్రీజెస్ విత్ ద ఇంక్రీజ్ ఇన్ ఎడ్యుకేషనల్ లెవెల్స్ అంట. ఎట్లా చదువుకుంటారో అట్లా ఉపాధి దొరకడం అంతంత కష్టం అవుతుందంట. తక్కువ చదువుకున్న వాళ్ళకు ఎక్కువ ఉపాధి అవకాశాలు, ఎక్కువ చదువుకున్న వాళ్ళకు ఉపాధి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి అనేది ఒక స్టడీ. కాబట్టి ఆ విషయంలో మనం అందరి చదివించే కార్యక్రమం చేస్తున్నాం, కానీ వారికి ఉపాధి చూపించడంలో విఫలమవుతున్నాము. కాబట్టి తప్పకుండా ఈ విషయంలో జాగ్రత్త పడాలని నేను కోరుతున్నా. అట్లనే అగ్రికల్చర్ అలీడ్ సెక్టర్స్ లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ अकबर साहब आपको माइक दे रहा हूं. मैं बार बार अपील करा हाउस के बाद ये बिल के बाद मैं आपको माइक दे तुम बोल के बार अपील करा. हरीश राव को अपील करा, केटीआर గారికి అప్పీల్ చేసిన, హరీష్ రావు గారికి అప్పీల్ చేసిన, జగదీశ్వర్ రెడ్డి గారికి అప్పీల్ చేసిన, కానీ వాళ్ళు వినడం లేదు. వాళ్ళ చైర్లో కూసోమని చెప్పిన, నేను మైక్ ఇస్తా అని చెప్పిన. మైక్ దే తుమ్मा, मैं आपको माइक दे रहा हूं, आपको माइक दे रहा हूं, आपको माइक दे रहा हूं, मैं आपको माइक दे रहा हूं. इनके बाद आपको माइक दे रहा हूं, आपको माइक दे रहा हूं. अकबर जय साहब श्री कृष्ण नमस्कारम मालवाई हरीश గారు కంప్లీట్ చేయండి. సార్, అగ్రికల్చర్ ఎలీడ్ సెక్టర్స్ లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ ట్రైనింగ్ అవసరం కూడా చాలా ఉంది. చాలా మంది ఇవాళ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్. 1 मिनट अकबर साहब बात करो, आप बात करिए. करिए सर. आप बात करिए. Honorable Speaker, sir. Sir, it's been more than 1.5 hours. Major opposition is agitating, sitting here. The house is not in order. The government needs to take a decision. Either they should be given an opportunity, which is their right. If not, the government thinks, no, we will not give them an opportunity. So you bring the house in order by suspending. Either you have the courage to face them, listen to them, or you gather the courage to suspend them. You don't even have the courage to suspend them, nor you want to give them the mic. This is not the way the democracy is run, sir. Sir, I request, sir, please bring the house in order, sir. आपका बात को हम रेस्पेक्ट करते हैं अकबर साहब. Sir, मिनिस्टर sir, my good friend, a very seasoned and also learned legislator, Akbar Saab jo bole, we would really appreciate, because yesterday, and when we started the proceedings of the assembly as a new government, our chief minister was categorical in stating that we would like to see all the opposition members to take part in the discussion. We don't want to suspend them, and we would like to see them to participate in the discussion. Many a time we are giving them the opportunity to come and take part in the proceedings.
many time Honorable Speaker has been giving the opportunity. And my learned friend Akbarji knows everything. My point is, sir, నేను కూడా కోరుతా ఉన్నా మీరు ఈరోజు శాసనసభ మీ ద్వారా కానీ ఈరోజు కూడా యువతకు సంబంధించి యంగ్ అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ హూ వుడ్ బి గ్రాడ్యుయేటెడ్ ఫర్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ డికేడ్స్ వాళ్ళ భవిష్యత్తు గురించి మాట్లాడాలి. ఇప్పటికైనా వారి ఆలోచనలు మానుకొని వస్తారు అని వేచి చూస్తా ఉన్నాం. We want to give them the ample opportunity, maximum opportunity to change their behavior, We don't want them to go out. We want them to be in assembly. No, we are not taking your right. We have already, sir, Akbar Sahab, we would like to give opportunities for everybody. Whatever the Honorable Speaker decides, we would like to go along with it and also would like to cooperate, along with the opposition and the suggestions given by my learned friend Akbaruddin ji also. My point here, sir, even though we are giving, even though we are still expecting, we would like to see them to go back to their places, observe the rules and procedures of the House. We are not afraid. Then why all these people are coming and staging a dharna in front of the podium? Is that the behavior expected from the senior members? We don't want to suspend members, Adhyaksha. We would be proceeding if members are not cooperating. We would not take the right. We are not taking the right of Honorable Akbar Sahab. Akbar Sahab, we are not taking a right. It is their job also. It is their responsibility also to cooperate with the chair. They are not cooperating with the chair. We are cooperating with the chair. Even though we are in the government, these people are not cooperating with the chair. I earnestly, humbly request again the main principal opposition to come and participate in the discussion, to come and participate in the debate. Let's show a wave for the young Telangana people who are waiting for this university to come. It is the greatest initiative, once in a lifetime. Anybody can get this sort of opportunity to present a bill, a skill university like this. And I request the honorable member who has seen 6 to 7 houses for a past 2 decades. When this takes place, he also knows better. I request your cooperation, and we request your cooperation. Even though our opposition members are not cooperating, I request the honorable member, Owaisi Saab also, to tell them, sir, you please tell them. Sir, you please tell them. Yeah, we please tell them to go back to their seats. When the opportunity is being given by the honorable speaker to them, they can express their views. They can express their opinions. This is what our stand is, sir. గౌరవ ముఖ్యమంత్రి గారు. స్పీకర్ సార్, ఈరోజు తమరి అధ్యక్షతన అత్యంత కీలకమైన ప్రకటన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. కొన్ని దశాబ్దాల నుంచి మాదిగ ఉపకులాలకు సంబంధించిన లక్షలాది మంది యువకులు ఎస్సీ రిజర్వేషన్లలో ఏబిసిడి వర్గీకరణ కోసం వాళ్ళు పోరాటాలు చేస్తున్నారు. 27 సంవత్సరాల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏబిసిడి వర్గీకరణ మీద మాదిగ ఉపకులాల యువకులు పోరాటాలు చేయడం జరిగింది. వారి పోరాటాల ఫలితం ఒకనాడు ఇదే శాసనసభలో మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం వాయిదా తీర్మానం ఇస్తే నాతో పాటు ఆనాటి శాసనసభ్యుడు సంపత్ కుమార్ను కూడా ఈ సభ నుంచి బహిష్కరించడం జరిగింది. గత ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ మీద కేంద్రానికి ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేయడానికి అఖిల పక్షాన్ని తీసుకెళ్తామని చెప్పి తీసుకుపోకుండా మాదిగ సోదరులను మోసం చేయడం జరిగింది.
కానీ డిసెంబర్ 3, 2023 నాడు ప్రజాప్రభుత్వం బాధ్యత తీసుకున్న తర్వాత తక్షణమే మా ఉప ముఖ్యమంత్రి గారి సూచన మేరకు మాజీ ఉప ముఖ్యమంత్రి ప్రస్తుత మంత్రి దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో మా శాసనసభ్యులందరినీ అడ్వకేట్ జనరల్ని ఢిల్లీకి సుప్రీంకోర్టుకు పంపించి న్యాయ కోవిధులతోని చర్చించి సుప్రీంకోర్టులో బలమైన వాదనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వినిపించడంతో ఈనాడు సుప్రీంకోర్టు మాదిగ ఉపకులాల వర్గీకరణకు అనుకూలమైన తీర్పునివ్వడం జరిగింది. నేను మనస్ఫూర్తిగా సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్కు రాజ్యాంగ ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. 7 మంది జడ్జిలలో 6 మంది జడ్జిలు రాష్ట్రాలకు ABCD వర్గీకరణ చెయ్యడానికి అనుమతి ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను స్పష్టమైన ప్రకటన చేస్తున్నా, దేశంలోనే అందరికంటే ముందు బాగానే నిలబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ABCD వర్గీకరణ అమలు చేసే బాధ్యత మా మిత్రులు మా మంత్రివర్గ సహచరులు మేమందరం తీసుకుంటాం. అవసరమైతే ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణను అమలు చేయడానికి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగ సోదరులకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాము. కాబట్టి ఈరోజు ఈ సభ అందరూ కూడా ఈ అంశం మీద ఏకాభిప్రాయానికి వచ్చి మాదిగ ఉపకులాల వర్గీకరణకు సంపూర్ణంగా సహకరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. आप जाइए, आपके प्लेस में जाइए, मैं दे रहा हूं, जाइए. मैं आपको दिए तो आप बैठ गए. आप बात करो, अकबर साहब आप बात करो. महेश्वर रेड्डी गारू 1 मिनट वार माट दे दो सर, दे दी. अच्छा మాట్లాడండి. ధన్యవాదాలు స్పీకర్ గారు. ఇప్పుడే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు SC/ST వర్గీకరణకు అవసరమైనటువంటి సుప్రీంకోర్టు చరిత్రాత్మకమైనటువంటి తీర్పు వెలువరించింది. నాటి 5 సభ్యుల ధర్మాసన తీర్పును కొట్టేస్తూ 7 ధర్మాసన సభ్యులతో కూడినటువంటి తీర్పు 6 సభ్యులు సపోర్ట్ చేస్తూ ఈరోజు ఈ వర్గీకరణను మరి ఆమోదించడం చాలా సంతోషం. నరేంద్ర మోడీ గారు 70 సంవత్సరాలుగా ఎవరు చేయనటువంటి సాహసం నరేంద్ర మోడీ గారు పాటించారు. వారికి అండగా నిలబడ్డారు. హైదరాబాద్ పర్యటనలో కూడా వారు అండగా నిలబడుతున్నట్టుగా స్పష్టంగా వారు అక్కడ హామీ చేయడం జరిగింది అధ్యక్ష. 30 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇరుక్కుపోయినటువంటి SC వర్గీకరణ అంశం న్యాయమైనటువంటి పోరాటమని గుర్తించి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉద్యమానికి మద్దతు ఇచ్చారు అధ్యక్ష. హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఇందుకోసం పోరాడుతున్న నాయకులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు అధ్యక్ష. ఇందుకు కేంద్ర ప్రభుత్వ పరంగా చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నారు అధ్యక్ష. అదే సమయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా SC/ST ఉపకుల వర్గీకరణకు అనుకూలంగా చెప్పినటువంటి తీర్పు చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. ఆమోదించాల్సిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష. మరి ఎన్నో సంవత్సరాలుగా వారి కళ ఈరోజు నెరవేరినందుకు సంతోషంగా ఉంది అధ్యక్ష. ధన్యవాదాలు. అక్బర్ సార్. Honorable Speaker, sir, my learned friend Mr. Sridhar Babu was saying that we do not want to suspend them. We want to give them an opportunity. So the question arises that the biggest responsibility is that the House should be in order. So there has been precedent, sir. Whenever there had been some agitation by any opposition party, the Honorable Speaker adjourns the House. He calls them in his office. He meets them. Government treasury benches people are there. Opposition is there. Political parties are there. Leaders of all parties. And we try to resolve the issue and bring the House in order. But here, sir, I do not see such initiatives. Why is the government not at least calling them for a meeting, sitting across where you are there, sir, sitting in your chambers, asking them what is that you are agitating for, what is the issue that you want,
And then you can ask the government, are you willing to give them that chance? If they say no, then okay, fine, sir. But nothing as such is happening. Sir, yesterday also, appropriation bill, sir, we prepared and we came. They were agitating, they have the right to agitate. Government has the right, they can take whatever decision they want. But we lost our opportunity, sir. We couldn't speak. Now today also, sir, important, like just now Honorable CM Sahab has announced about the judgment which has come. We want to give our view. And also, I know that the major opposition also wants to welcome the judgment. But, you know, they are not being given an opportunity. Sir, either the government needs to adjourn the House, call for a meeting and try to resolve the issue. या नहीं, तो आप ये इनकी वजह से आप हमारे हक को नहीं छीन सकते और आपकी वजह से आप हमारे हक को नहीं छीन सकते. आप दोनों का जो भी झगड़ा है करिए साहब, बड़े पार्टी है, बड़े लोग हैं आप लोग, मगर हम जैसे छोटे पार्टियों का हक क्यों ले रहे हैं सर? Sir, we have the right. Sir, I might be sounding very harsh, but the government has to have the courage to either listen to them, give them the mic, or if not, they should have the courage to suspend them. You cannot run the House like this, sir. More than 30 plus members are here in the well, and we want to have this House, sir. Sir, हमारा भी कोई चांस है ना, सर? सर, मैं आपसे रिक्वेस्ट करूंगा, सर, हाउस को एडजर्न करिए, ये लीडर्स को बुलाइए, इनको भी बुलाइए, सर, बिठा के आपस में बात कराइए. अगर बात होती है अच्छा है, सेटल होता है इशू अच्छा है सर, नहीं होता है सर, तो ठीक है सर, आप सस्पेंड करिए. आप सस्पेंड भी नहीं करना चाह रहे और आप हाउस को ऐसा चलाना चाह रहे हैं और आप जैसा चाहे वैसा बोल रहे हैं. सर, हाउस इज नॉट एन ऑर्डर. हाउ कैन वन स्पीक, सर? How can one speak, sir? Sir, when the house started, sir, they demanded and they wanted, sir. Sir, they wanted, sir, the mic. You said you will give the mic. They went and they sat. Then again, the mic was not given. Sir, as per the rule position, sir, if a member's name is mentioned with any allegation or in anything, that member has the right to react, clarify, and say what the member has to say. This is the rule position. Sir, I do not want to go into anything. I would just say that, lastly, the name of Sabita Indra Reddy, madam, was taken and she has the right to clarify. She's not been given the mic. ठीक है, you are not giving. Okay. Sir, bring the house in order. ठीक है, suspend कर दीजिए, sir, करना है तो. लेकिन ये क्या है सर, सस्पेंड भी नहीं करेंगे, माइक भी नहीं देंगे, हाउस को एडजर्न भी नहीं करेंगे, ये लोग चीखते रहेंगे और आप जो है सबको बुलाते रहेंगे, देते रहेंगे. सर, इट इज नॉट राइट, सर. सर, ये 4-6 महीने में इस तरीके से करना सही नहीं है, सर. सर, अब अबाउट दिस सुप्रीम कोर्ट का जो जजमेंट आया है, इस ताल्लुक से मैं कहूंगा कि मैं और मेरी पार्टी के जानिब से हम इसका खैर मुकद्दम करते हैं और हमको भी खुशी है कि ये फैसला दिया गया है. सर, लास्टली सर, अबाउट द स्किल यूनिवर्सिटी. व्हाट इज द स्किल यूनिवर्सिटी, सर? व्हाई इज द बिल एंड द मिनिस्टर नॉट सेइंग as to what are the list of the courses which would be offered in that university? What would be the fee structure, sir? It is another ISB which is coming. We have an IIT, we have Tata Consultancy, we have Engineering College Skill Development, many other things are there. Is it going to be free for the poor students? Kindly clarify on that. वो भी clarification नहीं दे रहे आप, कुछ भी नहीं दे रहे, हाउस को ऑर्डर में नहीं ला रहे. सर, I once again request, sir, please adjourn the house, sir. Call the leaders of the opposition, call the leaders of the treasury benches, sir. You should resolve this issue, sir, and bring the house in order, sir. It is the responsibility of the chair and the leader of the house also, sir. अकबरुद्दीन ओवैसी साहब, मैं 10 बजे से रिक्वेस्ट कर रहा हूं. मैं 10 बजे से रिक्वेस्ट कर रहा हूं, आपके सीट में जाके बैठो, मैं माइक दे दूं बोल के, मगर उन्होंने तैयार नहीं है. नहीं गए ठहरे. हाँ, अभी बिल पास हुआ बाद दे तुम बोल के बोला. मैं बिल हाँ दे रहा हूं, बिल पास हुआ बाद माइक दे रहा हूं, बिल पास हुआ बाद मैं माइक दे रहा हूं. अभी नहीं दे तू, मैं बिल पास हुआ बाद दे तू.
సార్ సార్ अभी नहीं, बिल के बीच में मैं नहीं दे सकता हूँ, बिल के बाद दे तू मैं। सर नहीं सर, डिवेट नहीं कर सकता मैं। I request honorable my learned friend Akbaruddin Owaisi साहब को, sir I request, because he knows, he is also a knowledgeable, a very member of our assembly, and in fact we are not scared of anybody. We are not scared of anybody. We are not scared of anybody. We give due respect to all, each and every respected member of the house. Sir, मैं बोलने का सुनो सर, मैं बोलने का यही है, मैं आपको नहीं, आई एम नॉट गोइंग, अरे यार नो 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 डेफिनेटली नो, 1 second सर, हियर Honorable Chief Minister రేవంత్ రెడ్డి గారు మేడ్ ఎ స్టేట్మెంట్. ఇవాళే వచ్చిన సుప్రీం కోర్టు జడ్జిమెంట్కు సంబంధించి, ప్రధానంగా తెలంగాణ ప్రజలకు సంబంధించి, ప్రధానంగా తెలంగాణ దళిత వర్గానికి సంబంధించి ఒక చాలా ఇంపార్టెంట్ జడ్జిమెంట్కి సంబంధించి వారు స్టేట్మెంట్ ప్రస్తావన చేయటం జరిగింది అధ్యక్ష. ఈరోజు నేను కోరుతా ఉన్నాను, ఇదొక ప్రత్యేకమైన ప్రస్తావన వచ్చినప్పుడు గౌరవ శాసనసభ్యులు కూడా మరి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్కి సంబంధించి వారి వారి అభిప్రాయాలను తెలియజేయడానికి అవకాశం ఇవ్వండి అధ్యక్ష. లెట్ దెమ్ ఆల్సో పార్టిసిపేట్. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించిన అంశం విషయంలో మహేశ్వర్ రెడ్డి గారు చెప్పారు, అదేవిధంగా అక్బరుద్దీన్ ఓవైసీ గారు చెప్పారు. అందరి సభ్యుల అభిప్రాయం కూడా ఈరోజు హర్షం వ్యక్తం చేయడానికి, సభ జరుగుతా ఉన్న సందర్భంలో, సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన సందర్భంలో ముఖ్యమంత్రి గారు మరి ప్రస్తావన తీసుకొచ్చి హర్షం వ్యక్తం చేసి అనేక సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాటం చేస్తున్న ఒక వర్గానికి సంబంధించి మరి చెప్తా ఉన్న సందర్భంలో నేను గౌరవ శాసనసభాపతి గారిని కోరుతా ఉన్నాం, దయచేసి మరి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్కు సంబంధించిన అంశం విషయంలో గౌరవ సభ్యులు కూడా 2 నిమిషాలు వారు మరి అభిప్రాయాన్ని తెలియజేసుకున్నారు, దాంట్లో పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాం. దాంట్లో మేము వీఆర్ ఓపెన్ సార్, వీఆర్ ఓపెన్. అండ్ ఆల్సో సార్ దిస్ క్లాపింగ్ అండ్ ఆల్ అనేక సందర్భాలు చెప్పాం, క్లాపులు కొట్టుకుంటూ స్లోగన్ చేసుకుంటూ సీనియర్ శాసనసభ్యులు కూడా ఈ విధంగా చేయటం సరికాదు. ఈరోజు గౌరవనీయులు 2 అభిప్రాయాలు చెప్పారు, సస్పెండ్ చేయాలని. సస్పెండ్ చేయడానికి అది దట్ విల్ బి యూజ్డ్ యాజ్ ఎ లాస్ట్ రిసార్ట్. ఎందుకంటే మెంబర్ అనేవారు ప్రజలకు సంబంధించి వారు వచ్చి ఇక్కడ కూర్చున్నారు, వారు ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి సంబంధించి కూడా భేదాభిప్రాయం ఉందంటే చెప్పుకోదలుచుకోవచ్చు. మేము పెడతా ఉన్న యంగ్ యూనివర్సిటీకి సంబంధించిన దానిపైన కూడా అభిప్రాయం తెలియజేయచ్చు. నేను ఐ రిక్వెస్ట్ హానరబుల్ Akbaruddin Saab, because in the bill we have shown what courses are we are going to start and what would be the fee structure, what would be the modules. We have already reflected in the bill, sir. Any suggestions from your side is welcome. And my point here is, sir, let them go to their seats, because Supreme Court ku sambandhinchi గౌరవ సభ్యులు చాలా మంది కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి సంబంధించిన వారి అభిప్రాయం తెలియజేయడానికి, వారి కృతజ్ఞతలు తెలియజేయడానికి, వారి హర్షం వ్యక్తం చేయడానికి అవకాశం అని కోరుతాను. సార్, ఇది చాలా అన్యాయం సార్. ఇది మెయిన్ అపోజిషన్ పార్టీగా ఉన్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్లో ఉండి వారు బాధ్యతాయుతంగా ప్రవర్తన చేస్తే బాగుంటుంది. ఇది మంచి పద్ధతి కాదు. నిన్న కూడా మీ ప్రవర్తన వల్ల మా అవకాశం పోగొట్టుకున్నాం. మేము నిన్న మాట్లాడవలసినటువంటి మీ వల్ల మేము మాట్లాడవలసినటువంటి అప్రాపరేషన్ బిల్లు మాట్లాడలేకపోయినాం. గత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా ధ్వంసం చేసిండ్రో, ఆర్థిక వ్యవస్థను ఏ రకంగా ధ్వంసం చేసిండ్రో చెప్పుకునే అవకాశాన్ని ఇవ్వకుండా మీరు నిన్న మిమ్మల్ని అడ్డుకున్నారు.
ఈ రకమైనటువంటి పద్ధతి మంచిది కాదు. ఈ సభ మీకోసం నడుస్తలేదు. ఈ సభ యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం చూస్తూ ఉన్నారు. యావత్ తెలంగాణ ప్రజలు మన వైపు చూస్తూ ఉన్నారు. ఈరోజు ప్రజలందరూ కూడా చూస్తున్న సమయంలో ఈరోజు మరి అమూల్యమైనటువంటి సమయాన్ని ఈ రకంగా వృధా చేయడం మంచిది కాదు. దీన్ని నేను ఈరోజు పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ప్రతిపక్ష పాత్ర మీరు పోషిస్తే బాగుంటుంది. ఇది మంచి పద్ధతి కాదు. మేము మాట్లాడేటువంటి అవకాశాలు మాకు రావాలా. మేము ఈరోజు ఈ సభకు వచ్చాం. రేపటితోటి చివరి రోజు ఉన్న ఈ 2 రోజులు కూడా ప్రజా సమస్యలు మాట్లాడకుండా ఈ రకంగా అడ్డుకోవడం మంచి పద్ధతి కాదు. మీకేమైనా ఉంటే మీ సీట్లో కూర్చొని మీ హక్కులు అడగండి. మీకేమైనా ఉంటే మీరు మరి మీ స్థలంలో కూర్చొని మీరు మాట్లాడండి తప్ప ఈ రకంగా అడ్డుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. దయచేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాను, మీరు మీ స్థానానికి వెళ్ళండి. ఈ సభని అడ్డుకోవడం మంచిది కాదు. మీకు ఇష్టం లేకుండా వాకౌట్ చేయండి, కానీ స్టాల్ చేయడం మంచిది కాదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష ధన్యవాదాలు. ముందుగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మేము సిపిఐగా మొదటి నుంచి కూడా జాతీయ స్థాయిలో